శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, ధర్మంగా మంచిగా రోజువారీ మన నిత్య జీవితములో ప్రతి పనిలోనూ ప్రతి ఒక్కరితోటి మనకు ఎదురయ్యే రకరకాల పరిస్థితులు, వాటితో ఎదుర్కొని ఎలా మంచిగా ఉండవచ్చు వివరించగలరు. అదే విధముగా మనకి నిత్య జీవితంలో చాలా విషయాలలో అవసరమయ్యేది ధనము. అటువంటి సంపదని మొత్తం మరి రోజువారీ జీవితాన్ని మీరు పరిస్థితులను బట్టి మీ బంధువులకు వదిలి వచ్చారని చెబుతున్నారు. మరి ప్రతిరోజు మనకు అన్ని విషయాలలో అవసరమయ్యేది డబ్బులు. మరి దానిని ఎలా అధిగమించి రోజువారీ జీవితాన్ని ఎంత ప్రశాంతంగా గడపగలుగుతున్నారు వివరించగలరు. రోజువారీ అంటే మనం డైలీ లైఫ్లో ప్రతి పనిలో ప్రతి ఒక్కరితో మనకు ఎదురయ్యేటువంటి అనేక పరిస్థితులతో ఎలా అంటే వాటిని అన్నిటిని ఎదుర్కొంటూ ఎలా మంచిగా జీవించవచ్చు అది వివరించమంటున్నారు. అలాగే చాలా విషయాల్లో అందరికీ డబ్బు అవసరం కదా. మీరు పర్సనల్గా అంటే నా గురించి అటువంటి సంపదని మొత్తం వదిలేసి వచ్చానని చెబుతున్నారు. అంటే మీ బంధువులకు వదిలేసి వచ్చానని చెబుతున్నారు. మరి రోజువారీ జీవితాన్ని డబ్బు లేకుండా మీరు ఎలా గడుపుతున్నారు? అప్పుడు ఇంత ప్రశాంతంగా సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నారు? ముఖ్యంగా ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నారు వివరించండి. ఇక్కడ నా పర్సనల్ విషయానికి వస్తే, నేను ఇప్పటికే జీవితకాల మౌనము అని పెట్టుకొని 5వ సంవత్సరం నుండి 6వ సంవత్సరం వచ్చింది. 2021 మార్చి 3న జీవితకాల మౌనం పెట్టుకున్నాను. జీవితకాల మౌనము అని నేను పెట్టుకున్నది ఏంటి, ఎందుకు పెట్టుకున్నానంటే, నాకొచ్చినటువంటి నా సొంత కుటుంబ సమస్యల వలన, నా సొంత కుటుంబం అంటే నా భార్య పిల్లలు కాదు, వాళ్ళు నాతోనే ఉన్నారు, క్లోజ్ రిలేషన్స్లో ఏర్పడినటువంటి అభిప్రాయ భేదముల వలన. అలానే అక్కడ ఎవరు కొట్టుకోలేదు, తిట్టుకోలేదు, ఎటువంటి ఘర్షణ లేదు. అసలు ఎదుట వాళ్లతో మనం కలిసి జీవిస్తున్నప్పుడు వాళ్ళ మనసులు, వాళ్ళ భావాలు, వాళ్ళకి సంబంధించిన ఆలోచనలు మనకు తెలుస్తూ ఉంటాయి. వాటిని బట్టి వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. అలా జీవితంలో చాలా మంది చాలా కాలం సర్దుకుంటూ వెళుతూ ఉంటాం. అలా సర్దుకుంటూ నేను కూడా గడిపాను. నా 51వ సంవత్సరం వరకు అలాగే గడిపాను. ఇంకా అక్కడి నుంచి సర్దుకోవటం అనేది ఇక వద్దు అనేటువంటి ఇంకా కొంచెం ఎక్కువ పరిస్థితులు వచ్చినాయి. అంటే అప్పటి వరకు సర్దుకుంటున్న పరిస్థితుల కంటే ఇంకా భరించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడినాయి. ఇక సర్దుకోవటం వద్దులే అని చెప్పి, అలానే ఎవరితోనూ ఘర్షణ పడవలసిన అవసరం లేదు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి, ఎవరి ఇష్టాలు వాళ్ళవి, ఎవరి జీవితం వాళ్ళదే. బంధుత్వం ఉండొచ్చు, మన వాళ్ళని మనం అనుకోవచ్చు, మన వాళ్ళని అంత దగ్గర సంబంధం ఉండొచ్చు, కానీ ఒక వ్యక్తికి ఇండివిజువల్గా తన జీవితాన్ని తాను బతుకుతూ ఉంటారు. బంధాలు అనేవి మనం నిర్మించుకున్నటువంటి వ్యవస్థ. ధర్మంగా ధార్మికంగా బ్రతకడానికి బంధాలు, బాంధవ్యాలు, కుటుంబ వ్యవస్థ, కర్తవ్యాలు, బాధ్యతలు అని మానవాళే నిర్మించుకుంది ఈ వ్యవస్థని. సృష్టిలో ఎక్కడా ఈ వ్యవస్థ ఉండదు. జంతువులకి వ్యవస్థ ఉండదు, వృక్షాలకి వ్యవస్థ ఉండదు, సృష్టిలో ఇతరమైన దేనికి వ్యవస్థ ఉండదు. దేనిపైన చేసుకు బతుకుతా ఉంటే అలా మనిషి అయినా అంతే. ఇండివిజువల్ జీవితమే. ఎవరో తింటే మన కడుపు నిండదో, మన కాల్లో ముళ్ళుగుచ్చుకున్న నొప్పి మనకే తెలుస్తుంది, ఇంకెవరికి తెలియదు. కాకపోతే మనుషులందరూ కలిసిమెలిసి బ్రతకాలంటే మనిషికి ఉన్నటువంటి శారీరక అవసరాలు, మానసిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని, మానవ జీవితాన్ని దృష్టిలో పెట్టుకొని, మన పూర్వీకులైనటువంటి పెద్దలు జంతు వ్యవస్థలా మనం జీవించకూడదు అనేటువంటి విధానంలో కుటుంబ వ్యవస్థ అనేటువంటి దాన్ని తయారు చేసి బంధాలు, బాధ్యతలు పెట్టారు. ఇవి బంధాలు, ఇవి బాధ్యతలు. తల్లిదండ్రులు ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, అన్నదమ్ములు ఎలా ఉండాలి, అక్క చెల్లెళ్ళు ఎలా ఉండాలి, అసలు మనిషి అనేవాడు ఎలా ఉండాలి, తనది ఏ పాత్రలో ఎలా ఏ పాత్రనే పోషించాలి, అనేక బాధ్యతలు ఉన్నాయి, అనేక కర్తవ్యాలు ఉన్నాయి. అలా చెబుతూ
ఆధ్యాత్మికతలో కూడా మనిషి యొక్క జీవిత లక్ష్యం ఏంటి, ఎలా ప్రయాణించాలి, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. ఈ ఎప్పటి నుంచి అంటే తెలియదు, వేల లక్షల సంవత్సరాల నుంచి ప్రతి తరం ముందు తరానికి మంచిని అందించుకుంటూ వస్తుంది, ఆధ్యాత్మికతను అందించుకుంటూ వస్తుంది. కానీ ఇండివిజువల్గా మనం గమనించినప్పుడు ఒక జంతు లక్షణం అనేది ఎలా ఉందంటే, జంతువులు ఎలా బతుకుతాయో మనిషి కూడా అంతే. కానీ ఈ వ్యవస్థని మనుషులు ఏర్పాటు చేసుకున్నారు. అందుకని తన పర్సనల్కి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ప్రతి మనిషి అందరూ తనకు అనుకూలంగా ఉండాలని కోరుకుంటాడు. ప్రతి వాళ్ళు ఎవరైనా సరే చుట్టూ ఉన్న అందరూ తనకు అనుకూలంగా ఉండాలని కోరుకుంటూ తనకు అనుకూలంగా ఉండే వాళ్ళతోనే తాను అనుకూలంగా ఉండటం అనే పని చేస్తూ ఉంటారు. ఇది మనం గమనిస్తే తెలుసు. అక్కడేమవుతుంది, అనుకూలతలు లేకుండా బ్రతకటం ఇక్కడ కష్టం, ఇబ్బంది. ఎందుకని శారీరక అవసరాలు ఉన్నాయి, మానసిక అవసరాలు ఉన్నాయి. జీవించడానికి అందరితోనూ ఏదో ఒక అవసరం ఉంది. మనుషులు మనుషులతోనే కలిసి జీవించాలి. అప్పుడు అనుకూలతలకి ఎవరు సహకరించలేదు, అక్కడ మనకి ఇబ్బంది వస్తుంది. అది సొంత వాళ్ళు అయితే ఎక్కువ ఇబ్బంది వస్తుంది. కానీ ఇక్కడ మనం గుర్తించవలసిన విషయం ఏంటి అంటే, అసలు మన మూలము జంతు ప్రవృత్తే. బంధాలు, బాంధవ్యాలు, కర్తవ్యాలు, ధర్మాలు, నీతులు, నిజాయితీలు, ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాలైనా, భౌతిక పరమైనటువంటి విషయాలైనా, ధార్మిక విషయాలైనా, ఏ విషయాలైనా మనుషులు ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు జంతువులు అనేవి ఏర్పాటు చేసుకోలేదు. సేమ్ మనం కూడా అంతే. ప్రకృతి సహజంగా మనం ఎలా అంటే జంతువులన్నీ అలాగే. మరి మనం ఎందుకు ఈ కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం, ధార్మిక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం, ఆధ్యాత్మికతను చెప్పుకుంటున్నాం, అన్ని రకాల వ్యవస్థలు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం? అలాగే జంతువులు కొత్త రకాల వస్తువులు ఏం తయారు చేసుకోవు. సృష్టిలో ఏది కొత్త రకాల వస్తువులు తయారు చేసుకునేటువంటి సామర్థ్యము కలిగి లేదు. అన్ని యథాతథంగా జీవిస్తే మొక్కలు, జంతువులు, గ్రహగోళములు, నక్షత్రములు వాటి యొక్క సృష్టిలో వాటి యొక్క రూపం ఏంటో, స్థానం ఏంటో, స్థితి ఏంటో, గతి ఏంటో వాటికి ఇవ్వబడిన దాన్ని ఉపయోగించుకుంటూ జీవిస్తాయి అంతే. మనిషి అలా కాదు, మనిషికి కూడా ఇవ్వబడిందే ఉపయోగించుకుంటున్నాడు. కానీ వీటన్నిటికంటే కొంచెం ప్రత్యేకంగా జ్ఞానము ఎక్కువ ఉంది. అంటే ఆలోచించగలిగిన శక్తి కూడా సృష్టించింది. అలా సృష్టిలో ఉన్న మూల పదార్థాలను ఉపయోగించుకొని ఇక్కడ పదార్థాలనే అనేక కొత్త వస్తువులు తయారు చేసుకున్నాం. ఒక మాట చెప్పాలంటే అసలు మనం ఇంకో కొత్త సృష్టి తయారు చేసుకున్నాం. పెన్నిసి నుంచి, గుండు సూది నుంచి యథాతథంగా సృష్టిలో లేవు. మన చొక్కాకున్న బొత్తం నుంచి యథాతథంగా సృష్టిలో లేవు. అవన్నీ మనిషి తయారు చేసుకున్నాడు. మనిషి వినియోగించుకునే అన్ని వస్తువులు, మనిషి జీవితంలో ఉపయోగపడే అన్ని రకాలు యథాతథంగా ఇవి లేవు. మనిషి వాటిని తయారు చేసుకున్నాడు. వస్తువులు, వాహనాలు. సృష్టిపరంగా పంచభూతాలను యథాతథంగా వాడుకుంటున్నాడు. శరీరపరంగా శారీరక సుఖాన్ని యథాతథంగా వాడుకుంటున్నాడు. అది యథాతథం. మిగిలిందంతా ఇంకా యథాతథం ఏం లేదు, అన్ని మార్చేసుకున్నాడు. దాని పడుకోవటం కాడి నుంచి, లేవటం కాడి నుంచి, కట్టుకోవటం కాడి నుంచి, తినటం కాడి నుంచి, మలమూత్ర విసర్జనల కాడి నుంచి అన్నీ కొత్త తయారు చేసుకున్నాడు. బాత్రూములు, అటాచ్డ్ బాత్రూములు కట్టుకున్నాడు. ఆ బెడ్రూమ్ పక్కనే బాత్రూములు పెట్టుకున్నాడు. దాంట్లో మళ్ళీ కన్వీనియంట్గా కూర్చోటానికి, ఏంటి మలమూత్ర విసర్జనలకి కన్వీనియంట్గా ఉండడానికి వస్తువులు తయారు చేసుకున్నాడు. ఇవన్నీ ప్రకృతి సహజంగా లేవు. ప్రకృతిలో మిగిలిన జీవులకి ఏర్పాట్లు ఉండవు. కాబట్టి ఇక్కడ మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే, అసలు మనం మొత్తం 100కి 100 పాళ్ళు మానవుడు తయారు చేసుకున్నటువంటి మానవ సృష్టిలో బతుకుతున్నాం. అది ధర్మపరమైన ధార్మిక వ్యవస్థ కావచ్చు, ఆధ్యాత్మిక పరమైన విషయాలు కావచ్చు, దైవీపరమైన విషయాలు కావచ్చు, మతపరమైన విషయాలు కావచ్చు, భౌతిక రంగంలో అనేక వస్తు విషయాలు, వృత్తి వ్యాపార ఉద్యోగాల విషయాలు కావచ్చు, కుటుంబపరమైన విషయాలు కావచ్చు, మనం వినియోగించుకునే వస్తుపరమైన విషయాలు కావచ్చు, ఏదైనా మొత్తం మానవ సృష్టిలో మానవుడు చిక్కుకుపోయాడు. అంటే తనే తన ఒక సృష్టిని తన చుట్టూ తయారు చేసుకున్నాడు. ఉన్న సృష్టిని అసలు చూడట్లేదు. మనిషి ఉన్న సృష్టిని గమనించట్లేదు. ఉన్న సృష్టిని ఒకవేళ గమనిస్తే ఆ ఉన్న సృష్టిని తన సృష్టికి ఎలా ఉపయోగించుకోవాలి, మానవ సృష్టికి ఎలా ఉపయోగించుకోవాలి అనే విధానంలోనే చూస్తున్నాడు. చెట్లు నరికేశాడు, ఇళ్ళు కట్టుకున్నాడు, మానవలోకం నిర్మించుకున్నాడు, అనేక వస్తువులు కనుక్కున్నాడు. ఇప్పుడు మొత్తం మానవ జీవితానికి ఆధారం అదే. అలా ఆధారతలో కుటుంబ వ్యవస్థ కూడా వచ్చింది. కుటుంబ వ్యవస్థలో నేను, నాది, నా వాళ్ళు అనుకోమని చెప్పారు.
మనం ఈ కుటుంబ వ్యవస్థ పెట్టక ముందు కూడా మానవ నాగరికత ఉంది. వెనక్కి వెళ్ళి పరిశీలిస్తే ఆ మానవ నాగరికత కూడా మనిషికి తెలుస్తుంది. సేమ్ జంతువుల్లాగా జంతువులతో కలిసి అడవుల్లో బతికాడు. ఆది మానవుడు, రాతి యుగము అని ఉంటుంది. అక్కడికి వెళ్ళి చదువుకుంటే మనిషి జీవితం ఏంటో అర్థం అవుతుంది. బట్టలు కూడా కట్టుకోలేదు, మామూలు జంతువుల్లానే జీవించాడు. తర్వాత కొద్ది కొద్దిగా ఆలోచన జ్ఞానం పెరుగుతున్నప్పుడు ఆకులు కట్టుకున్నాడు శరీరానికి, అంటే సిగ్గు అనేది తెలుస్తూ. దానికి ముందు జంతువుల్లానే బతికారు. అలానే స్త్రీ పురుష సంపర్కం చేయలేదా అంటే జంతువులకి ఏవి ఉన్నాయో మనుషులకి అవే ఉన్నాయి, మనుషులకి ఏమున్నాయో జంతువులకి అవే ఉన్నాయి. చిన్న తేడా, మనిషికి కొంచెం జ్ఞానం ఎక్కువ ఉంది, ఆలోచించగలిగిన జ్ఞానం ఉంది. దాని నుంచి ఏదైనా తయారు చేసుకోగలిగిన, నిర్మించగలిగిన, ఊహించగలిగిన, దాన్ని అందుకోగలిగిన, అర్థం చేసుకోగలిగిన, ప్రయత్నించి సాధించుకోగలిగినటువంటి జ్ఞానం ఉంది. అది జంతువులకు లేదు. జంతువులకు ఉన్న జ్ఞానం వాటి జీవితానికి సరిపోను, అంటే ఒక ఫార్మాట్లో ఉన్నాయి. ఫార్మాట్ ఏంటి? జైలులో ఉన్నటువంటి ఖైదీలకి స్వేచ్ఛ ఉన్నట్టే కనబడుతుంది. వాళ్ళకి పడుకోవడానికి ఉంది ఆహారము, నిద్ర, భయము, మైథున సుఖము. జంతువులకి మనుషులకి అందరికీ ఒకటి. జైల్లో ఉన్న ఖైదీలకి ఆహారం ఉంది, చక్కగా ఇస్తారు, అక్కడేం ఇబ్బంది లేదు, స్వేచ్ఛగా తిరగచ్చు, పడుకోవచ్చు, లేవచ్చు, మలమూత్ర విసర్జనలు చేసుకోవచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ అక్కడ వాళ్ళు చెప్పినట్టే వినాలి, వాళ్ళు తిరగమన్న చోటే తిరగాలి, ఆ పరిమితిలోనే తిరగాలి, ఆ జైలు గోడల మధ్య తిరగాలి, వాళ్ళు నిద్రపోమన్నప్పుడు నిద్రపోవాలి, వాళ్ళు లేపినప్పుడు లేవాలి, వాళ్ళు చెప్పినట్టు వినాలి. నీకు స్వేచ్ఛ లేదు. ఇది జైల్లో ఉండటం అంటే అది స్వేచ్ఛ లేదు. ఆ పరిమితిలో స్వేచ్ఛ ఉంది నీకు. ఆ పరిమితి ఒకటి ఉంది, ఆ పరిమితిలో స్వేచ్ఛ ఉంది. జంతువులన్నీ అలా ఉంటాయి, వాటికి పరిమితిలో స్వేచ్ఛ ఉంది. అంతకు మించి అసలు ఆలోచించలేవు అవి. అంటే శరీరమును దాటి అవి ఆలోచించలేవు జంతువులు. శరీరపరమైన జీవితానికి అవసరమైన వాటికి తగినంత ఆలోచన ఉంది, పరిమితిలో స్వేచ్ఛ ఉంది జంతువులకి. మనిషి శరీర పరిధిని దాటి ఆలోచించగలడు. అందుకే అసలు మనం సృష్టించుకున్న వస్తువులు మామూలు కాదు. కరెంట్ లేని ఇల్లు లేదు, ఫ్యాన్ లేని ఇల్లు లేదు, ఏసీలు, ఫ్రిడ్జ్లు, రెఫ్రిజిరేటర్లు, అనేక రకాలైనటువంటి ఎక్విప్మెంట్లు కరెంటుతో లక్షలో. ఆఖరికి కార్లు కూడా బ్యాటరీలు పెట్టుకెళ్ళి నడుపుకుంటూ వెళ్ళిపోతున్నాం. అలా ర్యాకెట్లు కనుక్కొని ఇతర గ్రహాల మీద కూడా వెళ్తున్నాడు. ఒక చిన్న పిన్నీసుతో, గుండు సూదితో, చొక్కా బొత్తంతో స్టార్ట్ అయిన మనిషి తెలివి, ప్రజ్ఞ కొత్త లోకాన్ని సృష్టించుకున్నాడు. అదే మానవ లోకము. అంటే సృష్టిలో ఇంకో సృష్టి చేసుకున్నాడు. ఇప్పుడు తాను చేసుకున్న సృష్టిలో తనే ఇరుక్కుపోయాడు. తాను అల్లుకున్న సాలిగూడులోనే ఆ సాలిడ్ తిరుగుతూ ఉంటుంది. అయితే సాలిడ్ ఏం చేస్తుంది? అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు తన గూడును తనే తినేస్తుంది. ఇప్పుడు సాలిడ్ గూడు అల్లుకోవాలంటే అది తనలోంచే ఒక ద్రవాన్ని రిలీజ్ చేస్తుంది. దాని నోట్లోంచి ఒక ద్రవం వచ్చి గూడు కట్టుకుంటుంది. ఆ గూడులో తానే నివసిస్తుంది, అక్కడ రెస్ట్ తీసుకుంటుంది. మళ్ళీ ఆ గూటిని తానే తినేసి చక్కగా వెళ్ళిపోయి ఇంకో గూడు తయారు చేసుకుంటుంది. అయితే ఇక్కడ మనిషి తను తయారు చేసుకున్నటువంటి సృష్టిలో తను ఇరుక్కుపోయాడు. సాలిడ్లాగా ఆ గూడుని తెంపేసి తినేసి తను ఇంకో చోటకి వెళ్ళలేకపోతున్నాడు. తన సృష్టిలో, తను అల్లుకున్న తన సృష్టిలో తానే ఇరుక్కుపోయాడు. అవే కోరికలు, విషయాలు, అనంతమైన విషయాలు, ఇంద్రియ సుఖభోగాలు. అలాగే ధార్మిక వ్యవస్థ అదే చెప్పాక, ఆధ్యాత్మికత అదే. అంత మనిషి తయారు చేసుకుంది, మిగిలిన వాటికి లేదు. అంటే ఇది మొత్తం ఎందుకు చెబుతున్నాను, అసలు ఇంత ఎందుకు చెప్పానంటే, మన మూలంలో ఏముంది అంటే జంతువులలో ఎలా జీవిస్తాయో మనం అలాగే జీవిస్తాం. మూల ప్రకృతిలో, మూల ప్రవృత్తిలోకి వచ్చేటప్పటికి మనం నిర్ధారించుకుని అలవాటు పడిపోయినటువంటి మన ముందు తరాల నుంచి చెప్పుకుంటూ వస్తున్నటువంటి కుటుంబ ధర్మాలు, సామాజిక ధర్మాలు, వీటిని పాటిద్దామని ప్రయత్నిస్తాం తప్ప మూలంగా మనలో ఉండేది ఏంటి? నేననేటువంటి నా సొంతమే, నేను అనే నా పరిమిత భావనే, నా శరీర భావనే. దానికి నేను, నాది, నావి, నా వాళ్ళు కలుపుకుంటాం. వీలున్నంత వరకు వీటన్నింటితో కలిసి జీవిస్తాం. ఎందుకంటే అందులో మనకు సుఖం ఉంది. నేను, నాది, నావి, నా వాళ్ళతో మనకు సుఖం ఉంది. ఆ భావనలో సుఖం ఉంది, వాళ్ళతో సుఖం ఉంది. ఇప్పుడు జీవిత భాగస్వామి ఎందుకంటే సుఖం కోసం, శారీరక సుఖం కోసం. తద్వారా నేను పిల్లలను కన్నాను కాబట్టి చిన్నతనం నుంచి నా వాళ్ళు, నా వాళ్ళు, నా వాళ్ళు, నా బాధ్యత, నా బాధ్యత, నా బాధ్యత అని చెబుతూ వచ్చారు కనుక నా వాళ్ళనే భావాన్ని పెంపొందించుకుంటూ ముందుకెళ్తున్నాను. కానీ అన్నింటికంటే ముఖ్యమైనటువంటి మూలమైనటువంటి సిద్ధాంతం, మూలమైన సత్యం ఒకటి ఉంది మనలో. ఏంటది? నేను. అది జంతువులకి ఎలా ఉంది, మనకు అలాగే ఉంది. సృష్టి మొత్తం అలాగే ఉంటుంది. ప్రతి మనిషిగా నేనే.
ఈ నేనుకి నా వాళ్ళు ఒకళ్ళ ఆపోజిట్లోకి వచ్చారనుకోండి, నా వాళ్లే వ్యతిరేకతలోకి వచ్చారనుకోండి, అంటే నేను కరెక్టా వాళ్ళు కరెక్టా పాయింట్ కదా అసలు. ఇక్కడ కరెక్ట్ ఎవరనేది కాదు. నా నేనుకి నా సొంత వాళ్లే వ్యతిరేకమైనప్పుడు వాళ్ళు కూడా నాకు ద్వేషులు, శత్రువులే అయిపోతారు. నా నేనుకి వాళ్ళు అనుకూలంగా ఉన్నంత వరకు వాళ్ళతో నేను కలిసిమెలిసి ఉంటాను, వాళ్ళని కూడా చూస్తాను, వాళ్ళు నన్ను కూడా చూస్తారు. మేమందరం కలిసి ఒక బ్యాచ్గా, ఒక కుటుంబంగా భావించుకొని బయట వాళ్ళు వేరే వాళ్ళు అనుకుంటాం. ఇప్పుడు నా నేనుకి సహకరిస్తుంది బయట వాళ్ళు అనుకోండి, నా నేనుకి సహకారం నా కుటుంబంలో లేదనుకోండి, అప్పుడు నేను బయట వాళ్ళతోనే ఎక్కువ స్నేహంగా ఉంటాను, నా కుటుంబంలో వాళ్ళని ద్వేషిస్తూ ఉంటాను. వాళ్ళు చెడ్డవాళ్ళు, మంచివాళ్ళు కాదని అందరికీ ప్రచారం చేస్తూ తిరుగుతూ ఉంటాను. అలాంటి వాళ్ళు నాకు అనేక మంది తెలుసు. తమ కొడుకుల గురించి, కోడళ్ళ గురించి, మనవాళ్ళ గురించి, మనవరాళ్ళ గురించి, తమ సొంత భార్యల గురించి, భర్తల గురించి బయట చెబుతూ తిరుగుతారు. అలా చెబుతున్న గురువులు కూడా తెలుసు. అసలు ఎవరో నీ కోసం బతకరని తమ శిష్యులకి చెప్పి, నీ కుటుంబాలను పెద్దగా పట్టించుకోబాక, నువ్వు మమ్మల్ని అనుసరించి, మన దేవుణ్ణి అనుసరించి, మన మతాన్ని అనుసరించి అని చెప్పేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అయితే ఇవన్నీ అంతర్గతంగా ఉంటాయి, బయటికి రావు. ఇప్పుడు ఎవరు చెప్పారు నిరూపించంటే చెప్పిన ఆయన వచ్చి నేను చెప్పాను అంటాడా. కానీ ప్రతి శిష్యుడిని అలాగే హిప్నటైజ్ చేస్తాడు, ప్రతి భక్తుడిని అలాగే హిప్నటైజ్ చేస్తాడు. లేకపోతే వెళ్ళి ఆ మతాల వెనక ఎందుకు పడతారు, ఆ గురువుల వెనక ఎందుకు పడతారు, ఆ దేవుడి వెనక దేవత వెనక ఎందుకు పడతారు? అసలు మనతో కలిసి జీవిస్తున్నది ఎవరు? ఇప్పుడు వాస్తవ సత్యం ఏంటి? వాస్తవ సత్యము మనతో కలిసి జీవిస్తూ మనకి నిత్యము సుఖాన్ని అందిస్తున్నది మన జీవిత భాగస్వామి. వాస్తవ సత్యము మనకి జన్మ వచ్చేసింది, ఎందుకు వచ్చిందో మనకు తెలియదు, జన్మకి కారణం మనకు తెలియదు, కానీ మనం జన్మించటానికి మూల కారణం మన తల్లిదండ్రులు. వాస్తవ సత్యం కళ్ళ ముందు కనపడుతుంది. ఆ తల్లిదండ్రులు మనని చిన్నతనం నుంచి, మలమూత్ర విసర్జనల నుంచి మనని శుభ్రం చేస్తూ, ఎందుకంటే చిన్నతనంలో మనకేం తెలియదుగా, మన యవ్వనంలోకి మనం వచ్చే వరకు మనకి సహకరించి, అంటే మనకి అన్ని రకాల సహకారాలు, వాళ్ళు కష్టపడి మనని పెంచారు. అంటే ధనం వాళ్ళే సంపాదించారు, సేవలు వాళ్ళే చేశారు. చిన్నప్పుడు మనం చేసుకోలేంగా, అక్కడికి మన మలమూత్రాలు వాళ్ళే ఎత్తాలి, మనకు రాదుగా పసితనంలో. కనుక దానిని తిరిగి నువ్వు చేయాలి అని చెప్పారు. అంటే నువ్వు యవనస్తుడు అయ్యే వరకు, నువ్వు యవనస్తురాలు అయ్యే వరకు, నీకు యవనంలోకి వచ్చి నీ అంతటా నువ్వు నీ కాళ్ళ మీద నిలబడి నీ జీవితంలోకి నువ్వు వెళ్ళి నీకు జీవిత భాగస్వామిని తెచ్చుకొని నీ జీవితం నువ్వు జీవించగలిగే వరకు నీకు తోడుగా ఉండి సహకరించిన వాళ్ళు, ఆ స్థితికి నీకు రావటానికి సహకరించిన వాళ్ళు నీకు తల్లిదండ్రులు. కనుక తిరిగి వాళ్ళు మళ్ళీ వృద్ధాప్యంలోకి వెళ్తారు, బాధలు పడతారు, ఇబ్బంది పడతారు, ఆసక్తులు అవుతారు. వృద్ధాప్యంలో వాళ్ళకు వాళ్ళు ఏమీ చేసుకోలేని స్థితికి వెళ్తారు. అక్కడే మరణం వస్తుంది. ఆ వృద్ధాప్యం చివరిది మరణము. కనుక యవ్వనంలో ఉన్నటువంటి పిల్లలు తల్లిదండ్రులను చూడాలి అనేటువంటిది మనుషులు పెట్టుకున్న నియమం. అది దాన్ని ధర్మం అని చెప్పాం, బాధ్యత అని చెప్పాం, కర్తవ్యం అని చెప్పాం. నిజ జీవితంలో వాస్తవంగా ఆలోచిస్తే మనతో సహచర్యం చేస్తూ మన కోసం జీవిస్తున్న మన జీవిత భాగస్వామి, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, మనం జన్మనిచ్చినటువంటి మన పిల్లలు, ఇది వాస్తవం. దీన్ని దాటి బయటకు వెళ్ళడానికి లేదు, వాస్తవ సత్యం ఇది. ఇక్కడ మళ్ళీ మనతో కలిసి పుట్టిన, ఇంకా నెక్స్ట్ కొంచెం పక్కకి వెళ్తే మనతో కలిసి పుట్టినటువంటి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచి ఆడుతూ పాడుతూ కలిసిమెలిసి పెరుగుతాం. అలా ఇంకా కొంచెం ముందుకు వెళ్తే నీతో అనుకూలంగా ఉండి నీకు సహకరించి అన్ని రకాల సహాయపడే నీ బంధుమిత్రులు. ఇది వాస్తవం. ఈ వాస్తవం కంటే మనకు మతం అధికమవుతుంది, ఈ వాస్తవం కంటే మనకు దేవుడు అధికమవుతాడు, ఈ వాస్తవం కంటే మనకు గురువు అధికమవుతారు. మీరు చూసుకోండి ఒకసారి. ఎందుకని అంటే వీళ్ళందరూ నీకు చేసేది ఏమీ లేదు. నేను స్వయంగా ఈ మాటలు చెప్పినటువంటి గురువుల్ని విన్నాను నేను. వీళ్ళందరూ నీకు చేసేది ఏమీ లేదు, నీకు ఏది చేసినా దేవుడు దేవతే, వాళ్ళ దూతలం మేము. కాబట్టి మీరు ఆ కుటుంబంలోనే బతుకుతూ డబ్బులు సంపాదించుకుంటూ అక్కడే ఉండండి. మళ్ళీ డబ్బులు సంపాదన మానేయకండి. మళ్ళీ మీరందరూ మాలాగా మా దగ్గరికి వచ్చేసి డబ్బు సంపాదన వదిలేసి మీరు కూడా గురువుల్లో ఇలాగా మా దగ్గరికి వచ్చి మాతో తిరుగుతుంటే మీకు అన్నం మేము ఎక్కడ పెడతాం? మీరు అక్కడే ఉండండి, ఆ కుటుంబంలోనే ఉండండి, ఆ కుటుంబ సభ్యులతోనే ఉండండి, ఆ బంధుమిత్రులతోనే ఉండండి, ఆ ప్రపంచంలోనే ఉండండి. అక్కడే వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకోండి, అక్కడే డబ్బు సంపాదించుకోండి. కానీ వాళ్ళందరూ మీతో ఉండరు, వాళ్ళు మీకు ఉపయోగపడేవాళ్ళు కాదు అని మేము చెబుతున్నవి నమ్మండి. మీ డబ్బులు మాకు ఇవ్వండి, లేకపోతే ఒక్క మతం కూడా నడవదు.
ఇప్పుడు అసలు వాళ్ళు ఎవరో ఉపయోగపడరు నీకు, వాళ్ళంతా నీ నిజమైన వాళ్ళు కాదు. నీకు నిజమైన వాడు దేవుడు, భగవంతుడు, ఆ దైవదూతలు మేము. నిజమైన వాడు గురువు, గురువుని మించినటువంటి దేవుడే లేడు. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని మహాత్ములు చెప్పినటువంటి ఆ గురు శ్లోకాన్ని తనకు అన్వయం చేసుకుని ఇప్పుడున్న గురువులు నేనే బ్రహ్మని, నేనే విష్ణువుని, నేనే శివుడిని, కాబట్టి నన్ను మించినటువంటి తత్వమే లేదు, కాబట్టి నువ్వు నన్ను అనుసరించేసే అని వాళ్ళే వ్యాఖ్యానం చెప్పుకుంటారు. అని వాళ్ళు చెప్పింది అది కాదు. గురుర్ బ్రహ్మ, మహాత్ములు చెప్పిన అర్థం ఏంటంటే గురుర్ బ్రహ్మ అంటే బ్రహ్మ అనేటువంటి శక్తి, ఆ శక్తికి ఒక ఆకృతి ఇచ్చారు, 4 తలకాయలు పెట్టారు. అంటే నలువైపులా చూడగలిగిన జ్ఞానం. 4 తలకాయలు ఉంటాయి అక్కడనే, ఒకవేళ ఉన్నాయి అనుకుందాం, మరి శివుడికి 4 తలకాయలు పెట్టలేదుగా, విష్ణుమూర్తికి పెట్టలేదుగా, బ్రహ్మగారికి 4 తలకాయలు పెట్టారు. అంటే ఒక్కొక్కరికి ఒక సిస్టమ్ పెట్టారు. ఆయన తామర పువ్వు మీద కూర్చొని ఉంటారు బ్రహ్మగారు. ఎప్పుడు తామర పువ్వు ఎక్కడ ఉంటుంది? నీటిలో ఉంటుంది. కానీ నీటిలోంచి పైకి వచ్చి తామరాకు, తామర పువ్వు నీటిని అంటుకోకుండా నీటికి పైన ఉంటాయి, కానీ నీటిలోంచి బతుకుతాయి. అంటే నీటిని ఎప్పుడు కూడా సంసార సాగరము అనే పదం వాడతారు. అంటే మన పుట్టుకకు మూల స్థానము బ్రహ్మ అని చెప్పారు. నలువైపులా చూడగలిగిన జ్ఞానం ఆయనకు ఉంది, అంటే సృష్టి జ్ఞానం మొత్తం ఆయనకు ఉంది అని. అందుకని ఆయన సృష్టి చేస్తున్నాడని. సృష్టి అంటే మనం పుట్టడానికి కారణమైన శక్తి. తర్వాత పుట్టినాక మనం ఇక్కడ ఉంటాం అంటే ఏంటి? అసలు మొత్తం మనకు రూపం రావటం పుట్టుక, రూపం ధరించటం. దానికి ముందు మనం శక్తి స్వరూపులుగా ఉన్నాం. ఆ శక్తి నుంచి రూపం ధరించటం, ఒక పరిమిత రూపం ధరించటం, శరీర భావాన్ని కలిగించుకోవడం, శరీర రూపంలో జీవించటం అనేటువంటి దానికి మొట్టమొదటి మొదలేదుందో అంటే శక్తి సృష్టిగా, శక్తి మనిషిగా రూపుదిద్దుకునే చర్య ఏది ఉందో ఆ చర్యను బ్రహ్మ అన్నారు. శక్తి మనిషిగా అవుతుంది ఆ చర్య. అయితే అది మామూలుగా ఇదంతా చెప్తే మనకి ఇప్పుడు పెద్ద థియరీ లాగా పిహెచ్డి ప్రొఫెసర్లు ఎవరో మాట్లాడుకున్నట్టు ఉంటుంది. అందుకని ఒక బొమ్మ పెట్టేశారు అక్కడ ముందు. నీకు అర్థమైతే తర్వాత నువ్వే ఇదంతా డికోడ్ చేసుకుంటావు. కొంచెం నువ్వు ఎదిగినాక నీకు అన్నీ అర్థమవుతాయి, శక్తితత్వం అర్థమవుద్ది అని. పుట్టుకకు కారణమైన శక్తి బ్రహ్మ. అందుకని ఆ బ్రహ్మ అనేటువంటి తత్వాన్ని తెలుసుకో. ఆ తత్వాన్ని తెలుసుకోవడానికి నువ్వు ఈ గురువులను ఉపయోగించుకో. అటువంటి తత్వాన్ని చెప్పేటువంటి గురువు ఎవరున్నారో, ఆ బ్రహ్మము అనేటువంటి తత్వం ఏదుందో అదే, అది నువ్వు తెలుసుకోవటం, అదే నీ గురువు. ఎందుకనే అది నేనని నీకు తెలిసే వరకు, ఆ శక్తి నేనని నీకు తెలిసే వరకు ఆ శక్తిని విడిగా నువ్వు చూస్తున్నావు కనుక శరీర భావంలో ఆ బ్రహ్మమును గురువుగా తీసుకో. ఆ సృష్టి శక్తి అది గురువు బ్రహ్మ అంటే అది బ్రహ్మము అనే శక్తి నీకు గురువు. పుట్టుకకు కారణమైన శక్తి ఏంటో తెలుసుకో, దాన్ని తెలుసుకోవాలి నువ్వు, నీకు అదే గురువు. దాన్ని తెలుసుకునే వరకు దాన్ని పట్టుకెళ్ళి ఆ గురువుని అనుసరించి అది నీకు అర్థమయ్యే వరకు. గురువు విష్ణువు పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు ఈ సృష్టిలో నీకు కావలసిన సమస్తము దొరుకుతుంది. నీ పీల్చడానికి అవసరమైన గాలి ఇక్కడ ఆల్రెడీ ఉంది. నువ్వు జీవించడానికి అవసరమైన, నిలబడడానికి అవసరమైన భూమి ఇక్కడ ఆల్రెడీ ఉంది. నువ్వు తిరగటానికి అవసరమైన ఆకాశం ఇక్కడ ఆల్రెడీ ఉంది, స్పేస్ ఇక్కడ ఆల్రెడీ ఉంది, ప్రదేశం ఇక్కడ ఆల్రెడీ ఉంది. నువ్వు బ్రతకడానికి అవసరమైనటువంటి ఉష్ణోగ్రత, వెలుగు, అవసరమైన అన్ని, సూర్యుడు అనే పేరుతో ఇక్కడ ఆల్రెడీ ఉంది. అలా పంచభూతాలను ఉపయోగించుకో. అలాగే ఇక్కడ నువ్వు బ్రతకడానికి అవసరమైన ఆహారానికి సంబంధించినటువంటి మొక్కలు, ఆహార పదార్థాలు అన్నీ నువ్వు పుట్టకముందు ఇక్కడే ఉన్నాయి. నువ్వు పుట్టకముందే అన్నీ ఏర్పాటు చేయబడి ఉన్నాయి. స్థితి అంటే నువ్వు ఇక్కడ కాలు పెట్టి పుట్టుట అనేది జరిగినాక నువ్వు బ్రతకటానికి, నువ్వు జీవించటము అనే స్థితి ఏది ఉందో, నువ్వు బ్రతుకుతున్నంతకాలం, ఆయువు ఉన్నంతకాలం నీకు అవసరమైన అన్నీ ఇక్కడ ఆల్రెడీ ఏర్పాటు చేయబడి ఉన్నాయి. అదే పంచభూతాత్మక సృష్టి. అవి ఏర్పాటు చేయబడి లేకపోతే మనం ఎలా బతుకుతాం? గాలి లేదనుకోండి ఎలా పీలుస్తాం? సూర్యుడు లేడు అనుకోండి ఎక్కడ బతుకుతాం? వేడి ఎక్కడ ఉంటుంది? అసలు అన్నీ ఉన్నాయి, ఉన్నాటిని వినియోగించుకుంటాం. అలాగే పుట్టుకకు కారణమైన శక్తి అంటే శరీరము, శక్తి శరీరములా రూపుదాల్చటానికి అవసరమైన శక్తి పేరు బ్రహ్మము. మొదలది, ఆ మొదటిది బ్రహ్మము, బ్రహ్మ. అది నీ గురువు. ఆ బ్రహ్మమే నీ గురువు. ఎందుకు నీకు గురువు? అదేంటో నీకు తెలియదు కనుక. నువ్వెందుకు శక్తి నుంచి రూపం ధరించి సృష్టి తీసుకున్నావు నీకు తెలియదు కనుక. కాబట్టి ముందు నువ్వు అది గురువుగా పెట్టుకొని ఆ గురువు నుంచి ఆ జ్ఞానాన్ని తెలుసుకో, దాని మీద దృష్టి పెట్టు.
ఆ బ్రహ్మము మీద దృష్టి పెట్టి బ్రహ్మము నా గురువు అని ఇప్పుడు ఆ జ్ఞానాన్ని పొందు, నువ్వు ఆ శక్తి జ్ఞానాన్ని పొందు. శక్తి ఆకాశ స్వరూప శక్తి, నువ్వు ఆత్మశక్తి, నువ్వు బ్రహ్మము అనబడే శక్తి నువ్వు. కానీ నువ్వు ఇప్పుడు శరీరముగా పరివర్తనం చెందావు, రూపం ధరించావు, భూమి మీద పుట్టావు. ఆ పుట్టుకకు మూలమైన ఆ రూపం ధరించడానికి ఆధారమైన శక్తి ఏంటో తెలుసుకో. అది ఆ బ్రహ్మము నీ గురువు, గురువు బ్రహ్మ. ఇప్పుడు గురువు విష్ణువు, పుట్టిన దగ్గర నుంచి మరణం వరకు నువ్వు జీవించాలి. ఇక్కడ శరీరం దానంతట అదే ఎదిగిపోతుంది. దానికి అవసరమైన అన్ని ఇక్కడ సమకూర్చబడి ఉన్నాయి. ఆ సమకూర్చబడిన వాటిని వాడుకుంటూ నువ్వు బ్రతుకుతావు. వాడుకోవడానికి అవసరమైన ఇంద్రియాలన్నీ నీకు ఇవ్వబడినాయి, ఆ జ్ఞానం కూడా నీకు ఇవ్వబడింది. అంటే స్థితి. స్థితి అంటే ఏంటి? బ్రతకటానికి అవసరమైనటువంటి జ్ఞానము, నీకు ఇవ్వబడిన ఇంద్రియాలు, వాటికి అవసరమైన సమస్తము ఇక్కడ నీకు ఉన్నాయి, అందించబడినాయి. మళ్ళీ ఆ అందించబడిన వాటిని పొందటానికి నీ ప్రయత్న శక్తి. ఈ మొత్తము స్థితి. ఎప్పటి వరకు? నువ్వు మరణించే వరకు. ఈ స్థితి కారకుడు విష్ణువు అన్నారు. విష్ణువు అంటే అర్థము సర్వవ్యాపి అని. అయితే అది నీకు అర్థం కాదు, మళ్ళీ అది శక్తే. మళ్ళీ అదంతా శక్తే. శక్తి సృష్టిగా నువ్వెలా రూపం ధరించావో మిగిలిన రూపాలన్నీ శక్తే అలా ధరించింది సృష్టిలో. అయితే అవన్నీ ఇక్కడ ఉండటానికి స్థితి కారణం శక్తి. ఆ శక్తి పేరు విష్ణువు. అందుకని ఆ విష్ణువు అనేటువంటి శక్తిని నువ్వు పట్టుకో. ఇప్పుడు దాన్ని గురువుగా పెట్టుకో. ఆ గురువుగా పెట్టుకుని ఆ గురుతత్వంలో ఈ జ్ఞాన సంపదనే తెలుసుకో. అందుకని ఇక్కడ గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణువు. ఇక్కడ గురువు విష్ణు తత్వము తెలుసుకో. దాన్ని తెలుసుకోవాలి నువ్వు. ఎందుకంటే అది లేకపోతే నువ్వు ఉండటానికి ఛాన్సే లేదు. కాబట్టి నువ్వు ఉండటానికి ఆధారమైందని తెలుసుకోకుండా, అసలు మూలతత్వాన్నే తెలుసుకోకుండా నువ్వేదో తెలుసుకుంటే ఉపయోగం ఏంటి? అందుకని దాన్ని గురువుగా పెట్టుకో. గురుర్దేవో మహేశ్వర. మహేశ్వరుడు శివుడు. అంటే నువ్వు మరణిస్తావు. ఇక్కడ మరణము కాదు, నువ్వు ఆ తత్వాన్ని గురువుగా పెట్టుకొని తెలుసుకుంటే ఆ మరణము లయము. అంటే ఏ శక్తి నుంచి నువ్వు రూపం ధరించావో, ఏ శక్తి రూపధారణ జరిగిందో శరీరంగా సృష్టిగా, ఆ శక్తిలో మళ్ళీ రూపాన్ని వదిలేసి కలిసిపోతావు. అలా కలిసిపోయేటువంటి అవకాశం ఉంది. దాన్ని లయము అన్నారు. అక్కడ మరణము అనలేదు. మరణం అంటే ఇది తెలుసుకోకుండా చనిపోయేవాళ్ళని మరణము. నేను మనిషిని మరణిస్తాను, ఎందుకని ఇవేం తెలుసుకోను నేను. ఈ గురువు బ్రహ్మ గురువు విష్ణు గురువు దేవో మహేశ్వర తెలుసుకోను నేను. కాబట్టి మరణము. మరణము ఎవరికి? మనిషికి, మామూలు మనిషికి ఏమీ తెలుసుకోకుండా చచ్చిపోయేవాడు మరణము అంటారు, చనిపోయాడు అంటారు. కాదు, లయము. ఆ లయకారక శక్తి ఎవరు అంటే శివ భగవానుడు అన్నారు. శివము అంటే శుభము అని. శుభము అంటే ఏంటి? నువ్వు ఎందులో నుంచి వచ్చావు అందులో కలిసిపోతావు, అసలు నీకు ప్రాబ్లమే లేదు. ఎప్పుడు శుభంకరమేది. అక్కడ ఇంకా స్త్రీ పురుష భేదము ఏమి లేదు. ఎందుకని లయం అయిపోతున్నావు. అంటే శరీరము రూపము కోల్పోయి శక్తిగా మారిపోతుంది. అందుకని శివభగవాను చూస్తే స్త్రీ పురుషులను కలిపేసినటువంటి రూపధారణలో ఆయన శరీరం కూడా ఉంది. అర్ధనారీశ్వర తత్వం అని. అంటే ఇంక స్త్రీ లేదు పురుషుడు అని లేదు, లింగభేదం లేదు, ఏకత్వం వచ్చేసింది. అక్కడ లయములో ఏకత్వం ఉంటుంది. దాన్ని డీకోడ్ చేసుకొని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవడానికి అనువుగా మనకి రూపురేఖలతో ఇచ్చారు. పూర్వకాలంలో అవే కుదిరినాయి మరి. ఎందుకంటే కరెంటులు లేవు, పుస్తకాలు లేవు, ఇంకా భాషలు కనుక్కోలేదు, అక్షరాలు కనుక్కోలేదు, చెప్పలేదు, ఈ ప్రింటింగ్ వ్యవస్థలు లేవు, భద్రపరచడానికి ఏమీ లేవు, మనిషి మనిషికి చెప్పాలి. అందుకని బొమ్మలు వేశారు. బొమ్మలు ఎప్పుడైనా వేయచ్చుగా. ఊహా చిత్రాలు వేశారు, పెయింటింగ్లు వేశారు. ఆ పెయింటింగ్లు బొమ్మల ద్వారా నీకు సత్యాన్ని చెప్పుకుంటూ వచ్చారు. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర. అంటే ఈ పుట్టుక, ఉండుట, జీవించుట, మరణించుట, అంటే ఆ మరణం కాకుండా లయించుట. అందులో మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చానో ఆ మూలతత్వంలో కలిసిపోవటం, అంటే శక్తిగా మారిపోవటం. నేను శక్తిని శక్తిలో కలిసిపోవట, రూపధారణ వదిలేసి. ఈ లయము అనేవి నువ్వు ఏం చేయవలసిన, అంటే ఒక బాణాన్ని చేతిలో పట్టుకొని, విల్లును పట్టుకొని బాణాన్ని గురి చూసి కొడదాం అనుకున్నటువంటి వ్యక్తి తాను కొట్టవలసిన గమ్యాన్ని గురిపెట్టి ఏకాగ్రత చూస్తూ ఉంటాడు. ఆ గురి పెట్టడమే గురుత్వము. బాణాన్ని గురి పెడతాడు. ఆ గురి పెట్టడం అనేది గురుత్వము. నువ్వు ఇప్పుడు దేని మీద గురి పెట్టాలంటే గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర, దాన్ని గురువుగా తీసుకొని అక్కడి నుంచి గురి పెట్టి ఆ సత్యాన్ని తెలుసుకోవాలి. లేకపోతే ఎందుకు వచ్చావు?
తిని తాగి ఇష్టం వచ్చినట్టు బతికేసి చచ్చిపోయాం. ఏంటి ఇప్పుడు అందులో ఉపయోగం ఏంటి చెప్పండి? అందుకని పుట్టుకకు కారణమైన మూలశక్తిని తెలుసుకో. జీవించటానికి కారణమైనటువంటి ఆ మూలశక్తి పేరు బ్రహ్మము. దాన్ని గురువుగా పెట్టుకో, ఎప్పుడు మర్చిపోబాక. దాన్నే తీసుకో ఎయిమ్గా, దాన్ని తెలుసుకో. అలాగే స్థితి, ఉండటానికి జీవించడానికి అవసరమైన ఇక్కడ వనరులు వసతులు మొత్తం సృష్టిలో అన్ని సమకూర్చబడి ఉన్నాయి. అందుకే విష్ణు అన్నప్పుడు విష్ణు అనగానే సర్వవ్యాపి అని అర్థం. అంటే సృష్టి అంతా వ్యాపించి ఉన్న తత్వము. అనేకం కావాలి మనకి, అనేకం పొందుతున్నాం. తర్వాత లయము అంటే మళ్ళీ మనం వెళ్ళి అందులో తెలిసిపోతాం, కనపడకుండా పోతాం. అది శివతత్వము అని చెప్పారు. ఈ మూడు తత్వాలని నువ్వు ఎప్పుడు దృష్టిలో పెట్టుకుని వాటి గురించి తెలుసుకో. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ. జాగ్రత్తగానండి. ఇప్పుడు మూడుగా చెబుతున్నాం ఏంటి? గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వరగా ఇలా మూడుగా చెప్పాం. ఇలా మూడుగా చెప్పాం కదా అని వీళ్ళు విడివిడిగా మూడు రూపాల్లో ఉన్నారని మీరు అనుకుంటున్నారా? కాదు. నువ్వు శరీర భావంలో ఉన్నావు గనుక, నువ్వు శరీర భావంలో అలా అనుకుంటావు గనుక, శరీర భావంలో పుట్టుకనేది, పెరగటం అనేది, చనిపోవటము లేదా లయించటం అనేది మూడు స్థితులుగా నువ్వు గమనిస్తున్నావు గనుక, శరీర భావనలో ఉన్న నీకు మూడు స్థితులకు మూడు ఆకృతులు మూడు ఆకారాలు పెట్టి ఆ మూడు స్థితులను తెలుసుకో. అవి శక్తి స్వరూపములను చెబుతూ తర్వాత పదంలోనే చెప్పారు. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ. ఇప్పుడు అసలు గురువు ఎవరయ్యా అంటే సాక్షాత్ పరబ్రహ్మము. అదేంటి, ఇందాక బ్రహ్మ అన్నారు, విష్ణు అన్నారు, శివుడు అన్నారు, మహేశ్వరుడు అన్నారు. ఇప్పుడు పరబ్రహ్మం అంటారేంటి? పరబ్రహ్మం ఏంటి మళ్ళీ? సాక్షాత్తు పరబ్రహ్మం అంటే ఏంటి? ఈ ఆకృతులన్నీ తీసేసినటువంటి పరబ్రహ్మము. బ్రహ్మము అంటే ఆత్మశక్తి, అనంత ఆత్మశక్తి. బ్రహ్మము అంటే సృష్టి శక్తి, విశ్వశక్తి, ప్రకృతి శక్తి. పరబ్రహ్మము అంటే ఇంకా అంతకు మించింది ఏమీ లేదు. ఫైనల్ ఆకాశతత్వము, శక్తి తత్వం. నువ్వు దాని రూపాల్లో చూస్తావేమో. నువ్వు శరీర భావనలో ఉన్నావు కాబట్టి దాన్ని గురుత్వముగా భావించి ఆ తత్వ వివేకాన్ని పెంచుకో, విచక్షణను పెంచుకో. ఆ వివేకంతో విచక్షణతో ఆ బ్రహ్మతత్వాన్ని, విష్ణుతత్వాన్ని, శివతత్వాన్ని తెలుసుకో. నువ్వు పుట్టుట, పెరుగుట, చావుట అనే మూడు స్థితులను గమనించి మూడు నిజముగా భావించుకుంటున్నావు కనుక ఆ మూడు స్థితులకు సంబంధించిన శక్తిని తెలుసుకుంటే అది ఒకటే శక్తి, పరబ్రహ్మము అని నీకు తెలుస్తుంది. అందుకే గురు సాక్షాత్ పరబ్రహ్మ. గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటే ఏంటి? బ్రహ్మము అనేటువంటి అనంతమైన శక్తి. పరము అంటే ఈ సృష్టికి సంబంధించింది కాదు, ఈ సృష్టికి అతీతమైనటువంటి సర్వవ్యాపక ఆకాశతత్వముగా ఉంది సృష్టి. అందులో ఒక ధూళి కణముగా ఉంది సృష్టి అంతా. ఆఫ్టర్ ఆల్ అందులో ఒక ధూళి కణం మొత్తం సృష్టి అంతా. పరబ్రహ్మము అనేటువంటి అనంత ఆత్మశక్తిలో దాన్ని తెలుసుకో. అది గురుతత్వము. ఎందుకు గురుతత్వం అంటే నువ్వు తెలుసుకోవాలి కదా. నువ్వు తెలుసుకునే వరకు అది గురువే. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అటువంటి గురువునకు నమస్కరిస్తున్నాను. ఎటువంటి గురువునకు? పరబ్రహ్మము అనేటువంటి స్థితి ఏదున్నదో ఆ స్థితి వైపు సాగటానికి, అవన్నీ తెలుసుకోవటానికి ఆ గురువుకి నమస్కరిస్తున్నాను అన్నప్పుడు మళ్ళీ నేను నమస్కారం చేసి పాదాల మీద పడతానికి అక్కడ ఎవరూ లేదు. నమః తస్మై శ్రీ గురవే నమః అన్నప్పుడు నమః అంటే నాదేమీ లేదు అని. అంటే అంతా అదే, ఆ పరబ్రహ్మమే ఉన్నదంతా. నమః అనే దాంట్లో అర్థం ఏమిటి అంటే అసలు నాదేమీ లేదని. నా మమ అనేది ఏమీ లేదు ఇక్కడ. ఉన్నదంతా ఒకటే శక్తి, అదే పరబ్రహ్మము. అదేనా? అది తెలుసుకునే వరకు దాన్నే నేను తెలుసుకోవాలి కాబట్టి అదే నా గురువు. ఆ పరబ్రహ్మమే నాకు అన్ని నేర్పుద్ది. నేను దాని వైపు ప్రయాణిస్తాను. ఎందుకని? అది నా స్వరూపమే. నేను కూడా సృష్టిలోనే ఉన్నాను. అయితే ఇప్పుడు ఏం చేసాం? ఇదంతా తీసుకెళ్ళి ఒక ఫోటో పెట్టి గురువుకి ఆపాదించేసి ఇక నేను చేయాల్సిందేమీ లేదు, నేను ఏ ఆత్మజ్ఞానం తెలుసుకోక్కర్లేదు, నా స్వీయ జ్ఞానం తెలుసుకోక్కర్లేదు, నా ఆత్మజ్ఞానం తెలుసుకోక్కర్లేదు, నాలో ఉన్న ప్రాణశక్తిని తెలుసుకోక్కర్లేదు, సృష్టిలో ఉన్నటువంటి ఆత్మశక్తిని తెలుసుకోక్కర్లేదు. జస్ట్ అదిగా గురువు గారిని పట్టుకొని ఆయనకు ముడుపులు చెల్లించేసి, లేదా మాతాజీ గారిని గురువు గారు, గురుమాత గారు అనేది ఒక పేరు పెట్టడానికి అవన్నీ వాళ్ళని అనుసరించేసి అనేక రకాల పేర్లు పెట్టుకున్నారు, అనేక సంస్థలు పెట్టి వాళ్ళకి ముడుపులు చెల్లించేసి ఈ శ్లోకాలన్నీ వాళ్ళ దగ్గర రకరకాల మ్యూజిక్కులతో కొడతా ఉంటారు. ఎవరికి అంత ఎక్కువ డబ్బులు ఉంటే అంత మ్యూజిక్ స్థాయి పెరుగుద్ది.
ఎవరి దగ్గర ఎంత డబ్బులు ఎక్కువ ఉంటే అంత గొప్ప గొప్ప వాళ్ళతో పాటలు పాడించుకొని రిలీజ్ చేస్తారు. అవన్నీ తన్మయత్వంలో మనం డ్యాన్సులు వేసుకుంటూ ఒక మానవ రూపంలో ఉన్నటువంటి ఒక మనిషిని గురువను దేవుడను ఏంటి ఈ మనిషే బ్రహ్మని, ఈ మనిషే విష్ణువు అని, అంటే ఈయనగా గురువుగా తీసుకున్నాం మనం. ఆయనకి ఆయన పేరు పెట్టుకుంటాడు నేను గురువునని. మళ్ళీ ఆ గురువులు పెద్ద పెద్ద పేర్లు ఉన్నాయి. ఒక ఆయన సిద్ధ గురువుని అంటాడు, ఒక ఆయన జగద్గురువు అంటే నేను అన్నవాళ్ళని విమర్శించట్లా. జగద్గురువు అనేది శంకరాచార్యుల వారికి ఎంతో చక్కటి బిరుదు. ఎందుకంటే ఆత్మ సిద్ధాంతాన్ని యావత్ విశ్వానికి అందించిన మహనీయుడు. అందుకే మనం చెప్పుకుంటున్నాం. అది మామూలు చెప్పుని ఇప్పుడున్న వాళ్ళు వాళ్ళే పెట్టేసుకుంటున్నారు. అది చెప్పిన శంకరాచార్యుల వారు నన్ను ఆరాధించమని ఎప్పుడు చెప్పాల. నిజమైన గురువులు అసలు చెప్పరాల. శంకరాచార్యుల వారు ఎక్కడైనా సరే నన్ను ఆరాధించండి, నన్ను అనుసరించండి, నన్ను పూజించండి, నా విగ్రహాలు పెట్టండి, నా ఫోటోలు పెట్టుకోండి, నా గుళ్ళు కట్టుకోండి నేను చెప్పలే. అసలు ఆత్మ సిద్ధాంతాన్ని ప్రతిపాదించి నువ్వు అదేనని చెప్పారు. తత్వమసి, తతత్వమసి, అది నీవే ఉన్నావు. ఆ సత్యాన్ని నువ్వు తెలుసుకో. ఆ గురువు బ్రహ్మ ఎవరో, గురువు విష్ణు ఎవరో, గురువు ఏవో మహేశ్వర ఎవరో, గురు సాక్షాత్ పరబ్రహ్మ ఎవరో దాన్ని నువ్వు తెలుసుకో. ఉన్నదంతా గురుతత్వమే, అదే ఆ పరబ్రహ్మమే. తస్మై శ్రీ గురవే నమః. నాదేమీ లేదో, ఉన్నదంతా అదేనే సత్యాన్ని తెలుసుకో, అలా జీవించు అని చెప్పారు తప్ప ఆయన్ని ఎక్కడ పూజించమని ఆరాధించమని చెప్పలేదు. మీరు చూడండి, శంకరాచార్యుల వారికి గుళ్ళు ఎక్కడ ఉండవు. ఎవరన్నా గౌరవార్థం ఈ గుళ్ళోనే చిన్న విగ్రహం పెట్టుకోవచ్చు తప్ప ఆయన తాత్విక తత్వం నడుస్తుంది. కానీ తత్వము జ్ఞానము అంటే తత్వమసి, తత్వమసి, అది నీవే ఉన్నావు అనేటువంటి సత్యము తత్వము. తత్వము అంటే ఏంటి? అది నువ్వే అని నీకు చెప్పబడుతుంది అంతే. అలా చెప్పబడే వైపు నువ్వు నడిపించబడుతున్నావు. ఇక్కడ చెప్పేవాడికి ఇంపార్టెన్స్ లేదు. ఎందుకంటే వాడు లేదా ఆమె శరీరధారుడు, పరిమితం, ఆ శరీరం నశించిపోద్ది. వినేవాడికి ఇంపార్టెన్స్ లేదు శరీరపరంగా, ఎందుకంటే వినేవాడు శరీరంతో నశిస్తాడు. ఈ చెప్పే వినే శరీరాలలో శరీరానికి ఆధారంగా ఉన్నటువంటి ప్రాణశక్తి ఏదో అనేది అనంత ఆత్మశక్తి, అదే పరబ్రహ్మము. దాన్ని తెలుసుకో. అప్పుడు అంతా ఉండేది ఏకత్వమే. అది తెలుసుకునే వరకు దాన్ని గురుతత్వంగా పెట్టుకో. ఎందుకంటే అదే నీకు దాని గురించి తెలియజెప్పాలి. నిన్ను నువ్వే తెలుసుకోవాలి. అదే రమణ భగవాన్ అంది. ఇప్పుడు నీ గురువు ఎవరంటే నువ్వే. ఎందుకని నువ్వు తెలుసుకునేది అదే. ఇప్పుడు ఒకవేళ బయట గురువులు చెప్పినా, బయట మాతాజీలు చెప్పినా, మామూలుగా ఒకసారి జాగ్రత్తగా వివేకంతో సింపుల్గా ఆలోచిద్దాం. బయట గురువులు చెబుతున్నారు, బయట మహాత్ములు చెబుతున్నారు, వాళ్ళ గురువులని దేవుళ్ళని మనం ఆరాధిస్తున్నాం, గౌరవిస్తున్నాం, ఏం తప్పు లేదు. మత పెద్దలని మతాలు బోర్డు ఏర్పడి, మార్గాలు బోర్డు ఏర్పడి చెబుతున్నారు. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు నీకు తెలుగు వచ్చు. ఒక గురువు గారు ఆయనకి తెలుగు రాదు, హిందీలో చెబుతున్నాడు. ఆ హిందీ వాళ్ళందరూ ఆయన్ని దేవుడని, మహాత్ముడని, సాక్షాత్తు దైవస్వరూపమని ఆయన ఆరాధించి పూజించుకుంటున్నారు. నీకు కూడా చెప్పారు, ఏమండి ఈయన దేవుడేనండి, అసలు దైవ అంశం అండి బాబు, మీకు తెలియదు. అసలు ఆయన మోక్షం గురించి అవటం మొదలు పెట్టారంటే ఇంకేమన్నా ఉందండి, అదిరిపోద్ది. మీరు మోక్ష స్వరూపులే అయిపోతారు. దైవాంశ సంభూతుడు ఆయన ఎంత బాగా చెబుతాడో తెలుసా. అసలు ఆయన చెప్పలేని విషయం లేదు. ఆయన ఎక్కడ సభ పెట్టినా నేను వెళ్తానండి అని మనకెవరో ఆ హిందీ తెలిసిన వాళ్ళు, ఆ హిందీ వాళ్ళు బోల్డ్ మంది ప్రచారాలు, అడ్వర్టైజ్మెంట్లు ఆ గురువు గారి గురించి ఇంక అన్నీ వచ్చేస్తున్నాయి వరుసగా, యూట్యూబ్లు, సోషల్ మీడియాలు. మనం కూడా అయ్యో బాబోయ్ అంత దేవుడా, మనం ఆయన్నే గురువుగా ఎంచుకుందాం అని చెప్పి మీరు వెళ్ళి ఇప్పుడు ఆయన గురువుగా ఎంచుకున్నారు. ఆయన కూడా మిమ్మల్ని శిష్యుడిగా స్వీకరించాడు. ఆయనకే ఉంది, శిష్యులు ఎంతమంది వచ్చినా స్వీకరిస్తాడు. గురువుకి అధికారం ఉంది, ఎంతమందినైనా శిష్యుల్ని చేసుకోవచ్చు. కానీ శిష్యుడు మాత్రం ఎంతమంది గురువుల్ని అనుసరించకూడదు. అంటే అది కొంతమంది తయారు చేశారు దాన్ని. ఒక భార్య భర్తకు అంకితం అయిపోయినట్టు శిష్యుడు గురువుకి అంకితం అయిపోవాలంట. కానీ భర్త మాత్రం ఎంతమంది భార్యలనైనా తెచ్చుకోవచ్చు అంట, గురువు గారు ఎంతమంది శిష్యులనైనా తెచ్చుకోవచ్చు అంట. ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించి ప్రజల్లో మళ్ళీ ఎందుకని ఈ సమూహం తను వదిలిపెట్టి వెళ్ళిపోకుండా ఉండటానికి అద్భుతమైన ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఏమవుద్ది, కర్మ సిద్ధాంతం తప్పదే. మనం ఎన్ని చెప్పినా, ఎన్ని మాట్లాడినా, ఎన్ని తయారు చేసినా, ఎంత నమ్మించినా, ఎన్ని కొత్త విధానాలు పెట్టినా సృష్టి సత్యం ఎందుకు మారుతుంది? అలా తప్పుడు విధానాల్లో ప్రజల్ని నడిపే వాళ్ళందరూ వాళ్లే సర్వనాశనం అయిపోతారు. ఎందుకని కర్మ సిద్ధాంతం ఉంది ఇక్కడ. వాళ్ళని వాళ్లే బంధించుకుంటున్నారు మోహాలలో, మోసాలలో. అలా ఆధ్యాత్మికతలో కూడా పాపం డబ్బు కావాలి, కీర్తి కావాలి, కీర్తి ప్రతిష్టలు కావాలి, ఉచితంగా కష్టపడకుండా డబ్బు కావాలి, నాయకులు అయిపోవాలి. అది కాంక్ష అంతే, ఏముంది అందులో. అయితే
దాంట్లో ప్రవేశించే వాళ్ళు తెలుసుకోవాలి. ఇది ఎవరు మోసం చేస్తున్నారో మనకడ తెలుస్తుంది. అందుకని చెబుతున్నాం. వీళ్ళు ఇప్పుడు మేమే గురువులు, మీరు మమ్మల్ని అనుసరించాలి, వేరే చోటకి వెళ్ళకూడదని చెబుతారు. మతం కూడా అదే చెప్పుద్ది. చాలా చిత్రమైన విషయం. మతం ఎప్పుడు మనలో ఉండి ఇదే నిజం, ఇదే సత్యం, మిగిలిన మతాలు నిజం కాదని చెప్పుద్ది. ఎందుకని? ఇలాంటి గురువే ఆ మతాన్ని తయారు చేశాడు. ఇప్పుడు మతాన్ని తయారు చేసింది ఎవరు అంటే ఇదిగో ఇటువంటి గురువే. నాకెంతమంది పెళ్ళాలైనా ఉండొచ్చు, కానీ నా పెళ్ళం మాత్రం నాకే అంకితమై ఉండాలి. ప్రతి పెళ్ళాము నాకే అంకితమై ఉండాలి. నాకు 1 కోటి మంది పెళ్ళాలు ఉండొచ్చు, ఎందుకంటే నేను గురువుని కాబట్టి. అంటే పోలికకి ఉదాహరణగా చెబుతున్నా, అవమానించడానికి అస్సలు చెప్పట్లే. నేను సర్వ మతాలలో ఇప్పటి వరకు భూమి మీద వచ్చినటువంటి నిజమైన గురువులందరికీ, నిజమైన దైవావతారులందరికీ వాళ్ళ పాదములపై నా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నా. వాళ్ళని అనుసరిస్తున్న నిజమైనటువంటి భక్తజనులకు కూడా వాళ్ళ పాదములపై నా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నా. సత్యం కోసం మాట్లాడుతున్నా. ఎందుకంటే ఇటువంటి మనుషుల్ని చూశాను, ఇటువంటి గురువుల్ని చూశాను. జీవితకాలంలో బోల్డు మంది తగిలారు, ఇప్పుడు కూడా సాగుతూనే ఉన్నారు. నాకెంతమంది భార్యలైన ఉండొచ్చు అంటే నాకు ఎంతమంది శిష్యులైన ఉండొచ్చు. నేను కోటాను కోట్ల మంది శిష్యుల్ని పోగు చేసుకుంటాను. కానీ శిష్యులు మాత్రం ఆ కోట్ల మంది శిష్యులు నన్నే అనుసరించారు. నేను ఒక్కడనే పెట్టుకోవాలి భర్తగా, గురువుగా. చాలా ఎంత కన్వీనియంట్గా ఉందో చూసారా? అసలు ఆ రూలే ఎంత కన్వీనియంట్గా ఉంది. ఇది తెలివి తక్కువ దద్దమ్మలైనటువంటి ఈ జ్ఞానం లేని ప్రతివాడు నమ్ముతాడు. అది ఎలా నమ్ముతారనేది ఒక చిత్రమైంది. ఎందుకంటే మాయలు మహిమలు అద్భుతాలు ఎవరు నమ్ముతారో తెలుసా? ఆశ ఉన్న వాళ్ళు మోసపోతారు. ఇవి నమ్మే వాళ్ళందరూ ఏదో ఒక ఆశకు లోబడి ఉన్నారు. పదవులకో, డబ్బులకో, ఆశలకో, కీర్తులకో. లేదా ఆయన పెద్ద నాయకుడు అయితే మనం చిన్న నాయకుడుగా ఆయన పక్కన పెత్తనం చేయొచ్చును, లేదా ఆమె పక్కన పెత్తనం చేయొచ్చును. నిజాయితీపరమైనటువంటి ఆధ్యాత్మికత కాదు. మాకు పెత్తనాలు కావాలి, డబ్బులు కావాలి, నాయకులు అవ్వాలి, వాళ్ళు పెద్ద నాయకులు, చిన్న నాయకులు, చక్రవర్తి కింద సామంతరాజులు, ఇలా ప్రజల్ని దోచుకుంటూ ప్రజల మీద పెత్తనాలు చేసుకుంటూ వాళ్ళని నమ్మించి మాది ఆధ్యాత్మిక మార్గం అని బతికేస్తాం మేము అంటే చక్కగా బతికేయండి. ఎందుకంటే వృత్తి వ్యాపార ఉద్యోగాలలో ప్రతిరోజు ఎంతోమంది అందరినో మోసం చేసి బతుకుతున్నారు. కొంతమంది అసలు ప్రైవేట్గా బ్యాంకులో పెట్టెత్తేసారు, చిటీపాటలు పెట్టెత్తేస్తారు. కొంతమంది డైరెక్ట్గా మా వృత్తే దొంగతనాలు, దోపిడీలు, మానభంగాలు, హత్యలని బతుకుతున్నారు. వాళ్ళని ఎవరేం చేశారు? ఎవరొద్దన్నారు? దొరికే వరకు అందరూ హాయిగా బతకొచ్చు. కానీ సృష్టిలో కర్మ సిద్ధాంతం ఉంది. అక్కడ శిక్ష అనుభవించక తప్పదు. కాబట్టి ఈ తత్వం ఏంటి అంటే, తత్వంకి వచ్చేటప్పటికి ఏమైపోయిందంటే పరబ్రహ్మం అయిపోయింది. ఇప్పుడు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అని గురువుని 3 రూపాలుగా చెప్పినప్పుడు మళ్ళీ పక్క లైన్లోకి వచ్చి గురు సాక్షాత్ పరబ్రహ్మం అని ఎందుకు చెబుతున్నారు అంటే, రూపాల నుంచి అరూపానికి, నిరాకార స్థితికి తీసుకెళ్ళిపోయారు. ఆకారం నుంచి సగుణం నుంచి నిర్గుణానికి తీసుకెళ్ళిపోయారు. నువ్వు రూపాలు పట్టుకు ఎలాడతావేమో, కాదు నాయనా, పరబ్రహ్మమునే రూపాలుగా నీకు చెబుతున్నావు. ఎందుకంటే నువ్వు శరీర భావనలో ఉన్నావు కనుక, నువ్వు నర్సరీ స్కూల్లో ఉన్నావు కనుక, ఇప్పుడే జాయిన్ అయ్యావు కనుక, బొమ్మలతో ఆడుకోవటం నీకు అలవాటు కనుక. మళ్ళీ ఆ పరబ్రహ్మము కూడా నువ్వు ఇప్పుడు శరీర భావంతో ఉన్నావు కాబట్టి దాన్ని గురుతత్వంగా పెట్టుకుని దాన్ని తెలుసుకో. అదే నీకు తెలియజెప్పుద్ది. నీలో ఉన్న గురుతత్వమే నీకు తెలియజెప్పుద్ది. కాకపోతే అప్పటి వరకు అది బయటదే. అందుకని దానికి నమః, నమస్కరించు. నమస్కరించడం అంటే ఏంటో తెలుసా? నమః, నాదేమీ లేదు, అసలు నేననేదే లేదు. ఇక్కడ నేననేదే లేదంటే ఏంటి? ఉన్నదంతా ఒకటే శక్తి, అనంత ఆత్మశక్తి. అది రోజువారీ పదంలో నమస్కారంలోనే ఉంది. సంస్కారం ఉంటే మీకు ఆ విషయం అర్థమైపోద్ది. మీరు నమస్కరిస్తున్నారు అంటే అర్థం ఏంటో తెలుసా? వాళ్ళని గౌరవిస్తున్నారని కాదు, నాదేమీ లేదు అని చెబుతున్నారు. అసలు నేననేదే లేదు ఇక్కడ అని చెబుతున్నారు. మీరు నమస్కరించిన ఎదుటివాడికి చెబుతున్నారు నాదనేది, నేననేది లేదు అని. అంటే మీకు మీరు నేను లేనని చెబుతున్నారు. మీ నమస్కారం ఎవరికి పెట్టారు? వాళ్ళకు కూడా నువ్వు లేవని చెబుతున్నారు. వాళ్ళకు కూడా నేను లేదని చెబుతున్నారు. ఉన్నదంతా ఒకటే అంటున్నారు. మీరు నమస్కారం పెట్టిన ప్రతిసారి 2 చేతుల్ని కలిపిన ప్రతిసారి 2 చేతులు కలిపితే నమస్కారం అవుతుంది. నమస్కారం భంగిమది. అంటే ఏంటి? భిన్నత్వము లేదు, ఏకత్వమే ఉన్నది అని చెబుతున్నారు. ఏకత్వంలో నువ్వు నేను అనేకం ఎక్కడ ఉన్నాయి? అదే పరబ్రహ్మము అని చెబుతారు. చిన్న నమస్కారంలో దీన్ని ఇమిట్ చేశారు మన మహాత్ములు. కానీ ఆ నమస్కారాన్ని యొక్క అర్థం ఇదని మీకు సంస్కారవంతమైనటువంటి గురువులు, గురువిండ్లు, మాతాజీలు చెప్పాలి కానీ చెప్పరుగా. ఎందుకని? ద్వంద్వత్వం లేకపోతే, 2 చేతులు విడివిడిగా ఉండకపోతే వాళ్ళది నడవదు. ఇప్పుడు వాళ్ళు గురువు ఎవరు, నువ్వు శిష్యుడు అవ్వవు.
వాళ్ళు నీ దగ్గర నుంచి వాళ్ళకి చిల్లర రాదు. నువ్వు వాళ్ళని ఎలాగోలా బెదిరించి ఆ దేవుడి పేరు చెప్పి మతం పేరు చెప్పి నీ వ్యవస్థలు నడుపుకోవడానికి వాళ్ళని డబ్బులు ఖర్చు పెట్టమని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని సేవలు తీసుకొని నువ్వు బతకాలని, నీ సంస్థలు బతకాలని, నీ సంస్థల్లో నిన్ను అనుసరించి నువ్వు నిలబెట్టిన నీ సామంతరాజులు బతకాలి, మొత్తం మీరందరూ పల్లుపేట చేయకుండా బతకాలంటే ఈ వ్యవస్థల్లో వాళ్ళని బెదిరించాలి. అందుకని ఎప్పుడు నమస్కారంకి అర్థమే చెప్పకూడదు. అసలు నమస్కారానికి అర్థమే రెండు చేతులు కలిపేయటం. కలిపేస్తే ఏంటి, రెండు చేతులు విడివిడిగా ఉంటే ద్వంద్వము, రెండు ఉన్నాయి అక్కడ, ఒకటి కంటే ఎక్కువ ఉంది. జీవుడు వేరు, దేవుడు వేరు, అన్ని వేరు 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 అనే భావన ఉంది. రెండు కలిపేస్తే అసలు లేదు, ఒకటే అద్వైతము, ఏకత్వం. రెండు ఉండటానికి లేదు. గురువు లేడు, శిష్యుడు లేడు, దేవుడు లేదు, భక్తుడు లేడు, ఉన్నదంతా ఒకటే, అదే పరబ్రహ్మము. గురు సాక్షాత్ పరబ్రహ్మ, పరబ్రహ్మమే ఉంది ఇక్కడ. అది చెప్పాలి, అది గురుతత్వము. దీనికి ముందు నువ్వు బొమ్మలాట ఆడుకుంటావు కాబట్టి గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అని ఈ శక్తి తత్వాన్ని రూపాలేసి చూపించాం. ఇప్పుడు పుట్టుకకు కారణమైనటువంటి శక్తి బ్రహ్మ, బ్రహ్మగారికి ఓ రూపం. అలాగే స్థితి, పుట్టిన కాడి నుంచి మరణం వరకు లేదా లయము వరకు బతికి ఉండటం, అవసరమైన అన్ని తీర్చుకుంటూ ఆయువు ఉన్నంతకాలం ఇక్కడ ఉండటం స్థితి. దానికి కారకుడు విష్ణువు. ఆ శక్తి విష్ణువు అని ఒక బొమ్మేసి చూపించాం. దానికి మళ్ళీ గుణగణాలు అన్నీ చెప్పాం. దానికి గ్రంథాలు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నీకు అర్థం అవడానికి ఎన్నో వందల వేల రకాలుగా మహాత్ములు చెప్పారు. ఎందుకని నువ్వు నర్సరీ స్కూల్లో జాయిన్ అయ్యావు, అది మర్చిపోబాకు. అలాగే ఇప్పుడు లయము లేక మరణము అనే స్థితి, ఆ స్థితికి శివుడు కారణం అని చెప్పాం. కానీ మీరు తెలివిగా జాగ్రత్తగా గమనించగలిగితే పుట్టుక అనే స్థితి ఎక్కడి నుంచి వచ్చింది? శక్తి నుంచి వచ్చింది. శక్తి అంటే మనకు తెలియదు, వదిలేద్దాం, ఆత్మశక్తి వదిలేద్దాం. తల్లిదండ్రులు కలిస్తే పుట్టాం అంటే ఏంటి? తల్లిదండ్రులు వీర్యం అనే శక్తి, వీర్యం అనే శక్తి ఎక్కడ విడిపోలేదు. తల్లిదండ్రుల వీర్యం అనే శక్తి మాతృగర్భంలోకి వచ్చి పుట్టుకయింది మనకి. అంటే పుట్టుక, స్థితి, లయము మూడు కలిసే ఉన్నాయి. చూడండి, ఒకటే గీత అది. ఆ ఒకటే గీతని ఒక గీత గీయండి, ఒక పేపర్ మీద ఎక్కడో ఒక చోట గీత గీయండి. ఆ గీతలో మూడు స్థితులు ఉన్నాయా? మనం అంటాం మూడు స్థితులు ఉన్నాయని. ఏంటి? మొదటిది గీత మొదలైన చోట, గీత ఎండైన చోట. రెండు, గీత మధ్యలో, ఇదిగో గీత ఎంత పొడవు ఉన్నది, ఇది మూడు. మూడుగా కనపడుతున్న గీత ఒకటిగానే ఉన్నది, అది ఏకమే, అది పరబ్రహ్మము. నువ్వు మూడుగా చూసినంతసేపు దానికి మూడు రూపాయలు, మొదలు చివరు మధ్యము, అది మధ్యలో, మొదటికి చివరికి మధ్యలో జీవితము అని చెబుతున్నాడు. పుట్టుక, మరణము, జీవితము. మరణము మళ్ళీ ఏం జరిగింది? ఏమీ లేదు, మళ్ళీ పంచభూతాలలో నీ పంచభూతాత్మక శరీరం కలిసిపోయింది అంతే. ఇంకా ఆ మరణ రహస్యాన్ని కూడా నువ్వు పూర్తిగా తెలుసుకుంటే, పుట్టుక రహస్యాన్ని, స్థితి రహస్యాన్ని మొత్తం నువ్వు తెలుసుకుంటే, అదే గురుతత్వంగా తీసుకుని దాన్ని పరిశీలించితే నీకు బోధించేది అదే. నీకు చెప్పేది ఆత్మే ఆత్మని చెప్పగలదు. ఆత్మజ్ఞానం ఉన్నదేగా. మళ్ళీ నీకు చెప్పా, ఇందాక మొదలుపెట్టి కొంచెం పక్కకు వచ్చాను. ఇప్పుడు నువ్వు హిందీ ఆయన్ని గురువుగా తీసుకున్నావు, నువ్వు తెలుగు వ్యక్తివై ఉన్నావు, నువ్వు ఇప్పుడు వెళ్ళి ఆయన్ని గురువుగా స్వీకరించి అందరూ మహానుభావుడు అంటున్నారు కాబట్టి నువ్వు వెళ్ళి ఆయన దగ్గర కూర్చున్నావు. ఆయనకి తెలుగు రాదు, నీకు హిందీ రాదు. ఇప్పుడు ఆయన తన తపశ్శక్తి చేత, తన గురుత్వం చేత, తన దైవత్వం చేత నీకు ఆ జ్ఞానం అర్థమయ్యేలా చేయగలడా? ఎందుకని నీకు హిందీ రాదు, ఆయనకు తెలుగు రాదు. కుదురుద్దా ఇది? అస్సలు కుదరదు. అంటే ఇక్కడ సామాన్యమైన విషయం ఏంటి? నీకు తెలిసిన భాషలో నీకు తెలిసినోడు చెబితే అర్థమవుతుంది. ఇప్పుడు ఎవరెవరికి గురువు, ఎవరు ఎంతమందికి గురువు? అందుకని మీరు గమనించి చూడండి, ఇప్పుడు ఇంటర్నేషనల్ గురువులుగా పాపులారిటీ పొందిన వాళ్ళందరూ వాళ్ళు మాట్లాడే భాష ఒకటే, ఇంగ్లీష్లోనో హిందీలోనో మాట్లాడుతూ దాన్ని తెలుగులో ట్రాన్స్లేషన్స్ చేసి మనకు వేస్తున్నారు అడ్వర్టైజ్మెంట్లు. అందుకని పాపులారిటీ ఉంది కదా, వాళ్ళు రచించిన పుస్తకాలు తెలుగులోకి అన్ని భాషల్లోకి ట్రాన్స్లేట్ చేస్తున్నారు. మన తెలుగు అంటే తెలుగు అంటున్నారు. ఇప్పుడు మనం ఆయన్ని తెలుగులో చదివేసుకొని ఆయన తెలుగులోనే చెప్పాడు అనుకుంటాం. అసలు ఆయన తెలుగులోనే మాట్లాడట్లేదు, ఆయనకి తెలుగు రాదు. అనేక సందర్భాలలో వాళ్ళు స్టేజీల మీద ఇప్పుడు లైవ్లో ఉన్నవాళ్ళు మాకు తెలుగు రాదని వాళ్ళు కొట్టుకు సచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ మొత్తం ప్రపంచం అంతా తిరిగి వస్తూ ఉంటారు. ఎందుకని ఆ భాషల్లోకి తర్జుమా చేస్తున్నారు. అసలు తెలుగే రాదు, చవటమే రాదు, ఆ భాష నుంచి ఈ భాషలోకి మార్చి చవటమే రానటువంటి వ్యక్తిని నువ్వు దేవుడని, గురువని, పరబ్రహ్మమని, బ్రహ్మని, విష్ణువని, మహేశ్వరుడని అనుకుంటే ఎక్కడికి వెళ్తావు నువ్వు?
కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదటం లాగా ఉంటుంది. అవన్నీ నేను విమర్శించట్ల మహాత్ముల్ని. శరీరధారులు ఎప్పుడూ పరిమితులే, భాషలు ఎప్పుడూ పరిమితమే. అపరిమిత అనంత తత్వము ఆత్మశక్తి. దాన్ని చేరుకోవటానికి ఏదో విధంగా అనేక రకాల ప్రయత్నాలతో మహాత్ములు మనుషులు భాషా రూపంలో భావరూపంలో ఎవరికి తెలిసింది వాళ్ళు అందించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇక్కడ గురువు అనేది తత్వము తప్ప మనిషి కాదు. హిందీలో చెప్పాయని తెలుగుడికి గురువు ఎలా అవుతాడు? అసలు నీకు అర్థమే కాదుగా. తెలుగులో చెప్పాయని హిందీ వాడికి ఎలా అవుతాడు? తమిళంలో చెప్పాయని తెలుగుడికి ఎలా అవుతాడు? ట్రాన్స్లేట్ డబ్బింగ్లు వేసి అసలు భాషే రాని వ్యక్తి నీ గురువు అని నువ్వు ఫోటో పెట్టుకు పూజించుకుంటే ఉపయోగం ఏంటి? ప్రాక్టికల్గా ఆలోచించు. ప్రాక్టికల్గా ఆలోచించి నీకు అర్థమైతే కదా జ్ఞానం. అందుకని అర్థమయ్యే జ్ఞానం ఏది ఉందో అది గురుత్వము. అది చెబుతున్న వ్యక్తి కాదు, అర్థమయ్యే స్థితి గురుత్వము. నీకు అర్థం అవటం గురుత్వము. నీకు అర్థమయ్యేలా చెబుతున్న వాళ్ళు కాదు, అర్థం అవటం. ఇప్పుడు వాళ్ళు ఎంత చెప్పినా నీకు అర్థం అవ్వలేదని ఆయన నీకు గురువే కాదు. ఇప్పుడు నిజంగా చెబుతున్నాడు కానీ నీకు అర్థం అవట్లా. ఇప్పుడు తెలుగులోనే చెబుతున్నాడు కానీ నువ్వు అర్థం అవట్లా, నువ్వు ఆచరించలేవు. అతను నీకు గురువు కాదు, ఆమె నీకు గురువు కాదు. అలా మతాలన్నీ ఇదే చెబుతాయి. ఇటువంటి గురువులు ఇటువంటి మాతాజీలు తయారు చేసుకున్నాయే మతాలు. అవి పరిమితత్వాన్ని చెబుతాయి. ఇప్పుడు మన మతం ఇది, మన గొడవ ఇది, మన గోలు ఇది, మనం ఇంతే, మనం ఇలాగే ఉండాలి, మనం ఈ బట్టలే కట్టుకుందాం. వాళ్ళు బొట్లు పెట్టారు కాబట్టి మనం బొట్లు చెరిపేద్దాం. వాళ్ళు రకరకాల బట్టలు రంగుల బట్టలు వేసుకు తిరుగుతున్నారు కాబట్టి మనం అసలు మొత్తం బట్టలన్నీ ఒకే రంగు పెట్టుకుందాం. తెలుపో నలుపో కాషాయమో ఏదో ఒకటి ఆకుపచ్చో రంగులు ఏరుకుందాం. ఒక్కో మతం ఒక్కో రంగు ఏరుకుంది, ఒక్కో సంస్థ ఒక్కో రంగు ఏరుకుంది. ఈ రంగు మాదంది. ఎందుకని దానికి గుర్తింపు కావాలి. ఎప్పుడు ఈ సంస్థలకి గురువులకి మహాత్ములకి అంటే మానవ రూపంలో పరిమిత భావంలో ప్రచారాలు నిర్వహించి అందరికీ గుర్తింపు కావాలి. అందుకని గుర్తులు పెట్టుకుంటారు. మమ్మల్ని అందరూ ఈజీగా గుర్తించాలి ప్రపంచంలో. వాళ్ళు గుర్తింపు కోసం వచ్చిన వాళ్ళు నీకేం చేస్తారు? గుర్తింపులు అసలు పనికిరి చెయ్యవు. ఇక్కడ గుర్తింపు కోరుకునేవాడు గురువే కాదు. అసలు నిజమైనటువంటి గురుత్వాన్ని నువ్వు అందులో లయించిపోవటం తప్ప గుర్తించడమే కుదరదు. అందుకే రెండు చేతులు కలవటం ఏకత్వము. ద్వంద్వత్వము లేదు, అనేకత్వము లేదు, భిన్నత లేదు, విభిన్నత లేదని చెప్పడమే నమస్కారంలో అర్థం. చిన్న నమస్కారంలో ఉన్న అద్భుత సంస్కారం అది. అది చెప్పినండి అది నేను చెబితే చాలు నిజమైన గురువులు అయ్యే చెబుతారు, నీకు నిజమైన మహాత్ములు అయ్యే చెబుతారు. అలానే బయట గురువుల్ని మహాత్ముల్ని గౌరవించొద్దు అంటున్నారా అంటే కానే కాదు, అందరినీ గౌరవించండి. ఎందుకంటే మనం భౌతిక చదువులు చదువుకోవడానికి విద్యాలయాలు ఎలా ఉన్నాయో అలాగే ఆధ్యాత్మిక చదువులు చదువుకోవడానికి మతాలు మార్గాలు ప్రార్థనాలయాలు గురువులు మహాత్ములు వాళ్ళ పేరులతో వచ్చారు. ఇవి కూడా విద్యాలయాలే. అందులో విద్య తీసుకోండి, వాళ్ళ బొట్టుగా వెళ్ళడపాకండి. ఇప్పుడు భౌతిక చదువులు చదువుకోవడానికి మీరు ఎల్కేజీలో జాయిన్ అయ్యారు, లేదా నర్సరీలో జాయిన్ అయ్యారు. ఆ నర్సరీలోంచి నేను ఎల్కేజీకి వెళ్ళను, వచ్చే సంవత్సరం ఇక్కడే కూర్చుంటాను బాబోయ్, నేను అందులోకి వెళ్ళను, ఇదే నా సత్యం, ఇదే నా ధర్మం, ఇదే నా మతం, ఇదే నా మార్గం అని నర్సరీలో ఉండిపోతారా? ఉండరుగా. అసలు నర్సరీ నుంచి ఎప్పుడు 1వ తరగతికి వెళ్తానా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకని 1వ తరగతిలో కనపడుతుంటారు మీకు అక్కడ. 1వ తరగతి నుంచి ఎప్పుడు 2వ తరగతిలోకి వెళ్తానా అని ఎదురు చూస్తారు. ఎందుకంటే మీకు పైన 2వ తరగతి వాళ్ళు కనపడుతుంటారు. అలా ప్రతి తరగతి వాడు పై తరగతికి వెళ్ళడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఎందుకంటే పైన వాళ్ళు కనపడుతున్నారు. అలాగే నీకు అనంత విశ్వం కనపడుతుంది. నువ్వు శరీర భావనలో ఉన్నా నీలాంటి శరీర రూపాలతో అనంత విశ్వం కనపడుతుంది. అనంత విశ్వాన్ని అర్థం చేసుకొని గ్రహించడానికి ఆ తరగతికి వెళ్ళడానికి మొత్తం విశ్వం ఏంటి, విశ్వం మూలం ఏంటి అనేటువంటి స్థితి వరకు నువ్వు ప్రయాణించడానికి మతాలు మార్గాలు విధానాలు పద్ధతులు గురువులు ఎవరి క్లాసులు వాళ్ళు చెబుతూ ఉంటారు. అందరి దగ్గర జ్ఞానం తీసుకొని నువ్వు అనంత విశ్వశక్తిని తెలుసుకో, అందులో కలిసిపో. అదే సత్యం, అదే పరబ్రహ్మము. గురు సాక్షాత్ పరబ్రహ్మ. పరబ్రహ్మమునకు గురుత్వమునకు డిఫరెన్స్ ఏమీ లేదు. అక్కడ కలిసిపోయింది, ఏకమైపోయింది. అక్కడికి వెళ్ళి తస్మై శ్రీ గురవే నమః. అక్కడ నాదేమీ లేదని నమస్కరించడం అంటే ద్వంద్వత్వం పోయింది, నాకు ఏకత్వం వచ్చేసిందని 2 చేతులు కలిపేసి నమస్కరించు అంటే ఏంటి? ద్వంద్వ భావన లేవు. ఇంక నేను కూడా నీలో కలిసిపోయాను, నువ్వు నేనే అయిపోయాను, నేను నువ్వే అయిపోయావు, నేననేది లేదు. సముద్రంలో పడిన నీటి బిందువు సముద్రమే అయిపోయినట్టుగా ఇక నేను లేని ఏకత్వమే ఉన్నది అని నమస్కరించు. అందులో లయించిపో ఆ పరబ్రహ్మములు. అప్పటి వరకు అది గురుతత్వము నువ్వు తెలుసుకోవాలి కనుక. గురువు అంటే ఎప్పుడు నాకు తెలియబడేది గురుతత్వము. నాకు అర్థం కానిది నాకు గురువు ఎలా అవుద్ది? ఇప్పుడు నా భాషలో నాకు చెప్పలేనివాడే నాకు గురువు అవడం.
ఒకవేళ చెప్పినా నాకు అర్థం కావట్లేదంటే అది నా గురుతత్వం కాదు. నాకు అర్థమయ్యేది, నేను గ్రహించగలిగేది, నేను ఆచరించగలిగేది, నన్ను ఆచరింప చేయగలిగేది గురుత్వం అవుతుంది. ఇప్పుడు నాకు అర్థమైనా నేను ఆచరించలేదు అనుకోండి, చెప్పేవాడు గురువు కాదు, చెబుతున్నవాడు స్త్రీలైన పురుషులైన వాళ్ళు నాకు గురువులు కాదు. ఎందుకంటే నేను ఆచరణలోకి రాలేదు. ఆచరింపచేసే తత్వము నాకు అర్థమయ్యి నా చేత ఆచరింపచేసే తత్వం ఏదుందో, అది నాలో ఇంకిపోయే తత్వం ఏదుందో అది గురుత్వము. ఆ సత్యతను తెలుసుకోవాలి. అంతే తప్ప ఏదో డబ్బాలు కొట్టేసుకుంటూ ఊరికనే వెళ్ళామని, ఏదో చేసేసామని, కనపడిన ప్రతోడినల్ల గురువు అని, మాతాజీ అని. ఇప్పుడు అసలు సంస్థలు గురువులు తయారు చేస్తున్నాయి, గురువులను తయారు చేసే కర్మాగారాలేని. ఇప్పుడు సబ్బులు తయారు చేసే ఫ్యాక్టరీలు ఉంటాయి, పేస్టులు తయారు చేసే ఫ్యాక్టరీలు ఉంటాయి, దువ్వెళ్ళు, వస్తువులు అన్ని తయారు చేసే ఫ్యాక్టరీలు ఉంటాయి. అలా గురువులను తయారు చేసే ఫ్యాక్టరీలేని ఇప్పుడు సంస్థలు పెట్టేశారు. మమ్మల్ని నమ్ముతున్నారు కదా, ఒకరిని నమ్మారు గురువు అని పిలిచారు, లేదా ఒక ఆవిడ నమ్మారు మాతాజీ అని పిలిచారు. ఇంకా మళ్ళీ నన్ను నమ్మి నేను ఒక్కదాన్ని ఇప్పుడు ఇది చేయలేను, ఒకటే శరీరం కదా నాకుంది. ఇప్పుడు ప్రపంచం, దేశం అన్ని ఊళ్ళు నేను తిరగలేను, అన్ని చోట్ల ఒకేసారి నేను ఉండలేను. కాబట్టి ఇప్పుడు మళ్ళీ నేను గురువుల్ని తయారు చేస్తాను, వీళ్ళందరినీ పంపుతాను నా తరపున. ఇవన్నీ నాయే, ఆ సంస్థలన్నీ నాయే, వాళ్ళంతా నా ప్రతినిధులే, వాళ్ళకి కూడా గురువులని పేర్లు పెడతాను, ఎందుకంటే మీరు గౌరవించరు కదా. కానీ అదంతా నాదే, ఆక్రమించుకుంటూ వెళ్ళిపోతాను. నీ ఆశ తాగలయ్యా, ఏమవుతారు అసలు వీళ్ళు? సత్యము చెప్పాలి. అలానే ఇలా చేస్తున్న వాళ్ళల్లో సత్యం చెప్పేవాళ్ళు లేరంటే సత్యం చెప్పేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. 100కి 99 మంది సత్యం చెప్పేవాళ్లే ఉన్నారు. అందుకని మనం వాళ్ళు మాట్లాడుకుంటున్నాం. మళ్ళీ చెబుతున్నా, మనకి గ్రంథాలు అందించిన వాళ్ళు అందరూ సత్యం చెప్పిన వాళ్ళే. ఏ శంకరాచార్యులు వారు నన్ను పూజించండి అని చెప్పలా, నా గుళ్ళు కట్టండి అని చెప్పలా, నన్ను అనుసరించండి అని చెప్పలా. ఆత్మతత్వాన్ని చెప్పి నిన్ను నువ్వు తెలుసుకోమని చెప్పారు. రమణ భగవానుల దగ్గరికి ఎవరైనా నిన్ను నువ్వు తెలుసుకోమని చెప్పారు. అసలు మాతో పని లేదని చెప్పారు. నిజమైన జీవన్ముక్త మహాత్ములైనటువంటి ఏ గురువుల దగ్గరికి వెళ్ళినా నీ డబ్బుతో నాకు అవసరమే లేదని చెప్పారు. రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్తే అసలు నేను డబ్బును ముట్టుకోలేను, డబ్బు ముట్టుకుంటే నా శరీరం మంటలు పుట్టేస్తుంది అన్నారు. అది నిజంగా జరిగింది కూడా. నాకు అసలు ధనకాంక్ష, స్త్రీకాంక్ష ఇటువంటి కాంక్షలే లేవు. నేను శరీరం ధరించిందే కేవలం మీకోసం, మీకు ఆత్మతత్వం చెప్పడం కోసం. మీరు కూడా అమృతపుత్రులే అని. దాన్నే వివేకానందుడు వారు అసలు అమృతపుత్రులారా అని మొదలు పెడతారు, అమృత స్వరూపులారా అని మొదలు పెడుతూ వివేక శంఖారామం మొత్తం విశ్వమంతా పూరించి రామకృష్ణ మిషన్ స్థాపించింది ఆయన. ఈ నిజమైన వాళ్ళు ఎందుకు లేరు? ఉన్నారు, చెప్తున్నారు. లేకపోతే మనం ఇదంతా ఎందుకు చెప్పుకుంటాం? వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని అనుసరించమని చెప్పలే. అసలు తత్వాన్ని అనుసరించి నువ్వే ఆ తత్వం అని తెలుసుకో, అది నువ్వే అని తెలుసుకో, అంతే, అయిపోయింది స్టోరీ. అక్కడ వరకు ప్రయాణించడానికి నీ స్కూల్స్ ఇవన్నీ బోర్డు స్కూల్స్ ఓపెన్ చేసాం. ఏదో స్కూల్లో మీకు నచ్చిందంటే అలాంటి, అంతే స్కూల్ని పట్టుకొని, స్కూల్ పెట్టినోడిని పట్టుకొని వాళ్ళే దేవుళ్ళు దేవతలని, అదే అంతిమని, అదే మోక్షమని అక్కడే అల్లాడిపోకండి. అంతిమం ఏంటి అంటే నిన్ను నువ్వు తెలుసుకోవటం, నీలో నువ్వు లయించిపోవటం, నీ ఎరుకే లేనంతగా నీలో నువ్వు లయించిపోవటం. చాలా సింపుల్. నిద్రాస్థితిలో నీ ఎరుక నీకు ఉండదు, నీలో నువ్వు లయించిపోయావు. సృష్టి ఎరుక ఉండదు, నీ ఎరుక ఉండదు, నేను నాది నా వాళ్ళు ఉండదు, అసలు ఏ ఎరుక లేదు. కానీ నువ్వు లేవో ఉన్నావు, నీ యొక్క సంపూర్ణతలో నువ్వు లయించిపోయి ఉన్నావు. దాన్ని సచ్చిదానందము, పరమానందము, ఆత్మానందము అన్నారు. అదే ఆత్మసాక్షాత్కారం అన్నారు. దాన్ని మెలకువలో పొందు, నీలో నువ్వు లయించిపో. అహం బ్రహ్మస్మి. చవటానికి రెండోవాడు ఉండడు అక్కడ. అహం బ్రహ్మస్మి అని మీరు చెబుదామని ట్రై చేయబాకండి. చవటానికి అసలు రెండోవాడే లేడు అక్కడ. ఆ స్థితిని పొందు. ఆ స్థితిని పొందే వరకు ఆధ్యాత్మిక చదువు, అనేక మతాల పేరులతో, మార్గాల పేరులతో, విధానాల పేరులతో ఆధ్యాత్మిక విద్యాలయాలు వాళ్ళు ఉన్నాయి, వాళ్ళందరినీ గౌరవించుకుంటే వెళ్ళు, అలా చదువుకో. ఇది మొత్తం ఆధ్యాత్మికత, మనం వెళ్ళవలసిన విధానం. ఇందులో ఇప్పుడు సోదరుడు అడిగింది ఏంటి? ప్రతిరోజు ప్రతి పనిలో ప్రతి ఒక్కరితో మనకు ఎదురయ్యే రకరకాల పరిస్థితులను ఎదుర్కొని ఎలా మంచిగా ఉండవచ్చు అని. ఎందుకు ఉండకూడదు మంచిగా? నాకు తృప్తి ఉన్నప్పుడు, నాలో సంతృప్తి ఉన్నప్పుడు, దొరికిందంతా నేను ఆనందంగా బతకాలి అని నేను నిర్ణయించుకున్నప్పుడు, సత్య జిజ్ఞాసతో ఉన్నప్పుడు ఎప్పుడు మంచిగానే ఉండొచ్చు, ఎవరితో అయినా మంచిగానే ఉండొచ్చు. ఏంటి ఎలా ఉంటామండి అంటే, నీ ఉండలేకపోవటం మనిషి ప్రాబ్లం. నేను ఇంత డబ్బు లేకపోతే ఉండలేను, ఇంత తిండి లేకపోతే ఉండలేను, ఇన్ని బట్టలు లేకపోతే ఉండలేను, ఇంత ఇల్లు లేకపోతే ఉండలేను, పడుకోవడానికి వనరులు లేకపోతే ఉండలేను, తాగడానికి ఇవి లేకపోతే ఉండలేను, తినడానికి ఇవి లేకపోతే ఉండలేను, అనుభవించడానికి శృంగార కోరికలకు మనిషి లేకపోతే ఉండలేను, ఈ చెప్పులు లేకపోతే ఉండలేను, ఉండలేనని ధ్యానం చేసుకుంటున్నారు.
ఆ ఉండలేని ధ్యానం, ఉండలేని జపం, ఉండలేని తపం రోజు చేసుకోవటం వల్ల, అంటే రోజు అసంతృప్తి, ఉండలేని అని చెప్పుకోవటం వల్ల ఉండలేకపోతున్నారు అంతే. ఉంటాను అనుకోండి, ఎందుకు ఉండలేవు అసలు? ఎవరు ఉండలేరు? ఒకసారి ప్రాక్టికల్గా మీరు ప్రపంచాన్ని గమనించి చూసి విచక్షణతో వివేకంతో ఉంటున్న వాళ్ళని చూడండి. ఒక భిక్షకుడు ఉన్నాడు, అసలు ఏమీ చేయడు. అది శరీర అనారోగ్యం కావచ్చు, లేదా మానసిక అనారోగ్యం కావచ్చు, లేదా అసలు చేయాలని ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, అనాథ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక భిక్షక వృత్తిలోకి వచ్చారు ఒక స్త్రీయో ఒక పురుషుడో. ఆ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని చేయి భిక్షం అడుగుతారు. వేసినోళ్ళు వేస్తారు, వేయనోళ్ళు ఎవరో వేయరు. కానీ ఖచ్చితంగా వాళ్ళకి ఆ రోజు తినడానికి ఏదో ఒకటి దొరుకుద్ది. వేల కోట్ల మంది భిక్షకులు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. ఓన్లీ భిక్షక వృత్తి, ఏ పని చేయరు. ఏది దొరికితే తింటారు. వాళ్ళ బట్టలు ఎలా ఉంటాయి? భిక్షకుడికి బట్టలు ఎక్కడ ఉంటాయి? భిక్షకుడికి ఇల్లు ఎక్కడ ఉంటుంది? ఏ బట్టలు ఉంటాయి కట్టుకుంటారు. ఎప్పుడు కుదిరితే అప్పుడు 15 రోజులకో 20 రోజులకో వారం రోజులకో ఎక్కడైనా స్నానం చేసే అవకాశం అయితే అక్కడ చేస్తారు. లేదా ఎవరైనా ఏర్పాట్లు చేస్తారు. ఏర్పాట్లు చేసే మహాత్ములు మహానుభావులు బోల్డు మంది ఉన్నారు. ఈ భిక్షకులకు పెడుతూ తిరుగుతున్న వాళ్ళు బోల్డు మందిని చూశాను నేను. భిక్షకుల్ని ఎత్తుక్కుంటూ వాళ్ళకి రోజు టిఫిన్ పొట్లాలు, భోజనాల పొట్లాలు పంచేవాళ్ళని బోల్డు మందిని చూశాను. వాళ్ళకి స్నానపానాదులకు ఏర్పాట్లు చేస్తున్న వాళ్ళని బోల్డు మందిని చూశాను. వాళ్ళకి పడుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్న వాళ్ళని బోల్డు మందిని చూశాను. అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి, మాకేమొద్దని రోడ్ల మీద ఫుట్పాత్ల మీద పడుకుంటున్న వాళ్ళు ఇప్పటికీ బోల్డు మంది ఉన్నారు. అంటే ఇక్కడ నేను చెప్పే పాయింట్ భిక్షకుడిగా బతకమని కాదు, అతను ఎలా బతుకుతున్నాడో ఆమె ఎలా బతుకుతుంది అంటే ఆ స్థాయి నుంచి బ్రతుకుతుంది. మనుషుల గురించి చదువుతున్నా, మళ్ళీ జంతువులకి వెళ్ళట్లా నేను. ఇప్పుడు ఆ స్థాయిలో వాళ్ళు ఏదో ఇంత పెట్టింది తినేసి ఆ ప్లాట్ఫారం మీద, ఇక్కడ మా ఊళ్ళో ఒక బ్రిడ్జి ఉంటుంది. బ్రిడ్జికి 2 వైపుల ప్లాట్ఫామ్ ఉంటుంది. బ్రిడ్జి మీద విపరీతంగా వాహనాలు వెళ్తానే ఉంటాయి. తెల్లవారుజాము నుంచి రాత్రి 10-11 వరకు విపరీతమైన రద్దీతో బ్రిడ్జి మీద అటు ఇటు వాహనాలు వెళ్తానే ఉంటాయి. కానీ 2 వైపులా, బ్రిడ్జికి 2 వైపులా పడుకుంటారు, హ్యాపీగా పడుకొని ఉంటారు. పట్టవాళ్ళు ఎండల్లో కూడా పడుకున్న వాళ్ళు 7 మంది కనపడతారు. మొత్తం ఆ బ్రిడ్జి చాలా పెద్దది ఉంటుంది, 100 మంది పడుకుంటారు భిక్షగాళ్ళు అక్కడ. భిక్షగతులు అక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అసలు అంత రొదలతో అంత మోతలతో ఆ బ్రిడ్జి మీద వెళ్తున్న వేల లక్షల వాహనాలను అసలు వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ బిడీలు కాల్చుకుంటూ హాయిగా ఏదో సంతోషంగా జోకులు వేసుకుంటూ అక్కడే పడుకొని అక్కడే నిద్రపోతుంటారు. ఎన్నిసార్లు చూశాను అలా. అనేక మంది ఆ మూల ఈ మూల బ్రిడ్జిల కింద ఎక్కడెక్కడో బతికేస్తున్నారు. అసలు వసతి లేదు, వనరు లేదు. రైల్వే ప్లాట్ఫారం మీద, బస్ స్టాండుల్లో, ఎన్ని చోట్ల. ఇప్పుడు వాళ్ళు బ్రతుకుతున్నారా, బ్రతకట్లేదా? వాళ్ళకి నవ్వులేదా? వాళ్ళు నవ్వట్లేదా? మనకంటే బాగా నవ్వుతున్న వాళ్ళు భిక్షకులు నేను బోల్సార్లు పరిశీలించాను. రియల్గా ఇవన్నీ తెలుసుకున్నాను నేను. వాళ్ళకి అనారోగ్యాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. తిరిగి ఎన్నోసార్లు అలా పంచుతూ తిరిగాను నేను. అసలు వీళ్ళ గురించి తెలుసుకుందామని. తెలుసుకుందాం అంటే ఇదో పెద్ద ఇది ఉందని కాదు. ఏంటి అసలు వాళ్ళు అసలు నవ్వరా? ఎప్పుడు నిరంతర దుఃఖమేనంటే అసలు వాళ్ళు ఎప్పుడు నవ్వుతానే ఉంటున్నారు. ఎందుకో తెలుసు, వాళ్ళ దగ్గర పోగొట్టుకోవడానికి ఏం లేదు. ఇప్పుడు ఆ బ్రిడ్జి మీద హాయిగా ఎందుకు నిద్రపోగలిగాడు అంటే పోగొట్టుకోవడానికి ఏమీ లేదు. ఇంకా నా స్వీయ అనుభవం చెబుతాను. ఒక ఆవిడ ఉండేది, 50-55 ఏళ్ళు ఉంటాయి. ఒక్క ఆవిడ ఎప్పుడు ఏదో సామాను పెట్టుకొని బుట్టలు పెట్టుకొని ఉండేది. ఆ చుట్టూ చాలా మంది భిక్షగాళ్ళు ఉండేవాళ్ళు. నేను ఒకసారి చూసి పాపం స్త్రీ ఎవరో ఉంటుందని ఆవిడ దగ్గరికి వెళ్ళి పలకరించి మాట్లాడితే చక్కని మాట్లాడింది. సరే అని చెప్పి ఆవిడికి డబ్బులు ఇచ్చాను. అలా వెళ్ళినప్పుడల్లా డబ్బులు ఇచ్చేవాడిని. నేను అలా వెహికల్లో వెళ్తూ నేను ఆపగానే వచ్చేది, నన్ను గుర్తుపెట్టేది. ఎప్పుడు డబ్బులు ఇచ్చేవాడిని. ఒకసారి ఆమె డబ్బులు ఇవ్వద్దు అంది. మరి ఏం చేయను అన్న. అంటే డబ్బులు ఇస్తే మీరు నేను ఈ బుట్టలో పెట్టుకుంటే రాత్రిపూట వచ్చి నన్ను తాగుబోతులు వచ్చి నన్ను కొట్టేసి అవన్నీ లాక్కుపోతున్నారు. ఇతరులు వచ్చి కొట్టి ఆమెను లాక్కుపోతున్నారు. డబ్బులు ఇవ్వటం వల్ల ఇప్పుడు నాకు ప్రమాదం వస్తుందని చెప్పింది. అలా చాలాసార్లు పోయి దాచుకుందామని ట్రై చేశాను. ట్రై చేస్తే కొట్టి లాక్కుపోతున్నారు. మరి ఏం చేయనమ్మా ఎలాగన్నాను. అందుకని డబ్బులు వద్దు నాకు అంది. ఎందుకంటే ఎంత స్థితికి వచ్చిందంటే ఆయన దెబ్బలు తిని ఇక ఈ డబ్బులు తీసుకోవటం అనవసరం కదా అనే స్థితికి వచ్చింది. సరే అని తర్వాత బట్టలు ఇచ్చాను. చీరలు తీసుకెళ్ళి ఇచ్చి, దుప్పట్లు తీసుకెళ్ళి ఇచ్చి, తుళ్ళు తీసుకెళ్ళి ఇచ్చి, అలా ఉపయోగపడే వస్తువులు ఇచ్చాను. కొన్ని రోజుల తర్వాత అవి కూడా వద్దాను. కొట్టే అన్ని ఎత్తుకుపోతున్నారు.
నేను పట్టుకొని ఎదురు చెబితే నేను కొడుతున్నారు లేదా తీసుకుపోతున్నారు. కాబట్టి నాకు అంటే భిక్షగాళ్ళని కూడా దోచుకుంటున్న దరిద్రులు ఉన్నారు. ఓకే, అప్పుడేం చేశానంటే సరే అమ్మ ఉండు నీకు చెప్తానని ఆవిడ ఉన్న ప్రాంతంలో ఆ ఎదురుగా దగ్గరలో ఉన్నటువంటి హోటల్ యజమానితో మాట్లాడి ఈవిడికి కావలసినటువంటి ఒక టిఫిన్ ఆయనతో మాట్లాడాను. ఆవిడకి చెప్పాను, అమ్మ నీకు టిఫిన్ ఇక్కడ ఇస్తారు తెచ్చుకో. ఆ పక్కన ఒక భోజనం హోటల్ మాట్లాడాను, అమ్మ ఇక్కడ భోజనం ప్యాకెట్ ఇస్తారు తెచ్చుకో. ఒక టీ స్టాల్లో మాట్లాడాను, నువ్వు టీలు తాగుతావని తాగుతానంది. ఆ టీ స్టాల్ వాళ్ళకి చెప్పాను, ఈయనకి టీ ఇవ్వండి, నేను డబ్బులు నేను కట్టేస్తాను. అలా చక్కగా అందరికీ డబ్బులు ఇచ్చి టీలు భోజనాలు ఇవన్నీ ఏర్పాటు చేశాను. అంటే ఇది ఎందుకు చెబుతున్నానంటే ఆమె అక్కడ ఉంది, అలా ఉంది ఆమె, కానీ ఆమె ఎప్పుడూ నవ్వుతూనే ఉంది. వీళ్ళు కొట్టారని చెప్పినప్పుడు కూడా ఆమె ఏం పెద్ద పట్టించుకోలేదు అసలు ఆ విషయాన్ని. కొట్టారనే విషయాన్ని నాకు చెప్పింది తప్ప ఆమె పెద్దగా దేన్ని పట్టించుకోలేదు, అసలు ఏ విషయాన్ని పట్టించుకోలేదు. ఊరికి నాకు చెప్పింది అంతే. ఆమె అదే కొడతారు ఎందుకు నాకు ఇవన్నీ అంది. మళ్ళీ వాళ్ళతో నేను తన్నులు తినాలి ఇవన్నీ నాకు ఎందుకండి అంది. అంటే అది కూడా ముందు తీసుకుంది పాపం. తీసుకున్నాక కొంతకాలానికి ఇదంతా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఇది. కొంతకాలానికి నాకు ఎందుకు అంది. అలా మనుషులందరూ కూడా ఇలాగే జీవిస్తూ ఉంటాం. మనందరం జీవించే జీవన విధానం కూడా ఇలాగే ఉంటుంది. ఎంత ఆశ్చర్యం అంటే ఆవిడని చూసి నేను ఎంత నేర్చుకున్నాను. ఆవిడనే కాదు, ఎంతో మంది భిక్షగాళ్ళు ఉన్నారు. సుమారుగా ఒక 3 నుంచి 4 ఏళ్ళు రోజు భోజన పొట్లాలు కట్టుకొని ఒక ఆటో వేసుకొని వాటర్ బాటిల్స్ పెట్టుకొని అలా పంచుతూ తిరిగా కొన్నాళ్ళు కరోనా టైంలో. ఆ కరోనా టైంలో మొదలు పెట్టాను, అక్కడి నుంచి వరుసగా 3-4 ఏళ్ళు తిరిగాను. అప్పుడు నాకు అనుభవాలు వచ్చినాయి, కావాలని తిరిగాను. కరోనా టైంలో భిక్షగాళ్ళకి ఏం దొరకటం లేదు, ఇద్దామని తిరిగాను. తర్వాత ఆ ఇవ్వటంలో వాళ్ళందరినీ గమనించడానికి తిరిగాను. ఎక్కడ చూసిన భిక్షగాళ్ళందరూ ఆనందంగానే ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర పోగొట్టుకోవడానికి ఏం లేదు. ఇంకొక ఆయనకి ఒక పొట్లం ఉంచుకో, చాలాసార్లు చాలా మంది భిక్షగాళ్ళకి, ఒక ఆయనని కాదు, ఓ పొట్లం ఎక్స్ట్రా ఇచ్చి ఉంచుకోండి సాయంత్రానికి మీకు ఉపయోగపడుతుంది అంటే వద్దన్నాడు. ఎందుకని అంటే ఓ పొట్లం ఎక్స్ట్రా ఉంటే ఇప్పుడు పక్కోడు ఇంకోటి వచ్చి లాక్కెళ్ళిపోతాడు, దాన్ని లాక్కెళ్ళిపోతాడు, ఇవ్వకపోతే కొడుతున్నారు. అన్ని చోట్ల ఉంది ఇది. అందుకని వాళ్ళు ఏమీ లేకపోవటాన్ని ఆనందం కోరుకుంటున్నారు. ఆ టైంకి ఏది దొరికితే చాలు మాకు అంటున్నారు. ఎందుకని ఉండటం ప్రమాదమైంది వాళ్ళకి. మనకే జరిగింది అది, ఉండటమే ప్రమాదం. అలా అని పారేయమని నేను చెప్పట్లా. సంతృప్తి రోజువారీ జీవితంలో ఎలా బతకొచ్చు అంటే భిక్షగాళ్ళు ఎన్నో ఎదుర్కొంటున్నారు, ఇస్తంటే కూడా వద్దన్నారు. ఆవిడ స్త్రీ, అమ్మ నీకు భయం అయిందా ఇక్కడ అని అడిగాను. నాకే భయం లేదంది. ఎందుకని పోగొట్టుకోవటానికి ఏం లేదు, నాకు డబ్బు అక్కర్లేదు అంది. హోటల్లో చెప్పాను. కొన్ని సంవత్సరాలు గడిచింది అలా. కొన్ని సంవత్సరాలు ఒక టీ స్టాల్, ఒక ఫ్రూట్ షాప్, ఒకవేళ పళ్ళు తినాలనిపిస్తే అమ్మ అక్కడికి వెళ్ళి అడుగు నీకే పండు ఇస్తాడని చెప్పాను. చక్కగా అందరితో మాట్లాడాను, అందరికి ఇచ్చాను. తర్వాత ఒక రోజు అసలు ఆయన వెళ్ళిపోయింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఒక రోజు వెళ్ళిపోయింది. షాపులో వాళ్ళు చెప్పారు రావట్లేదండి, కనపట్టలేదు, ఎక్కడ ఉంది అసలు. కానీ మామూలుగానే మాట్లాడుతుంది. వివరాలు కూడా అడిగాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళు అందరూ ఉన్నారు, వాళ్ళది ఆ ఊరే, వాళ్ళ పక్క సందుల్లోనే ఉంటారు. ఈమె వెళ్ళి ఆక్రమించుకొని ఈమెను తరిమేశారు. ఆవిడ గురించి బోల్డ్ స్టోరీ చెప్పింది. నేను పిచ్చిదాన్ని ఏం కాదని చెప్పింది, కానీ పిచ్చిదానిలో నటిస్తాను అని చెప్పింది. ఎందుకంటే అలా ఉంటేనే ఇక్కడ బతకనిస్తారు అని. ఈ సరే వాళ్ళ పరిస్థితులు బోల్డ్ చెప్పింది అనుకోండి, అవన్నీ వేరు. అలా ఎంతో మందితో 3 సంవత్సరాల ప్రయాణంలో ఎంతో మందితో మాట్లాడేవాడిని, వాళ్ళకి ఇచ్చేవాడిని. అందరూ ఏం చెప్పేవాళ్ళు, ఇంచుమించు సారాంశం ఏంటంటే ఎవరో కూడా భిక్షగాళ్ళు అధికంగా కోరుకోలే, వద్దులే మాకు అంటున్నారు. ఎందుకంటే పక్కోడు ఎత్తుకుపోతాడు. వాళ్ళు ఎందుకు హాయిగా ఉన్నారంటే బీడీలు కాల్చేవాళ్ళు ఉన్నారు, సిగరెట్లు కాల్చేవాళ్ళు ఉన్నారు, చుట్టలు కాల్చేవాళ్ళు ఉన్నారు, ఆ మందు తాగేవాళ్ళు ఉన్నారు. ఆ వచ్చిన డబ్బులతో అవి తాగేసి తినేసి హాయిగా ఉంటున్నారు. మిగిలిన అవజేసేస్తున్నారు డబ్బులు. ఆ రోజుకి మళ్ళీ అడుక్కోవడం మొదలెడుతున్నారు. ఎందుకంటే మిగిలితే వాళ్ళని కూడా కొట్టేసి లేకపోతున్నారు. వాళ్ళలో మళ్ళీ వాళ్ళు వదలటం, వాళ్ళని కూడా ఎవరు. ఇది ఎందుకు చెబుతున్నానంటే మనకంటే ఎక్కువ ఆనందం, మనకంటే ఎక్కువ ధైర్యం వాళ్ళ దగ్గరే చేశాను. ఎందుకంటే పోగొట్టుకోవటానికి లేదు వాళ్ళ దగ్గరే. అలానే వాళ్ళకి దొరకటం లేదా, బ్రహ్మాండంగా బతుకుతూనే ఉన్నారు వాళ్ళు. దొరక్కపోవడం అనేది లేదు. రోజు వాళ్ళకి ఏదో ఒకటి దొరుకుతూనే ఉంది. అంటే దీన్ని ఎలా పోల్చి చూసుకోవాలి ఆధ్యాత్మికతలో అంటే, ఇప్పుడు గాలి పీలుస్తున్నాం అందరం, గాలి దొరకట్లేదా? గాలి దొరక్కపోతే
అసలు ఆలోచన చేయలేదు. ఎందుకని దొరికేస్తుందిగా. ఇంట్లో తలుపులేసుకు పడుకున్నా కానీ దొరుకుతుందిగా. అసలు మన ప్రయత్నం లేకపోయినా ఊపిరి పీల్చుకొని లోపలికి వెళ్ళి బయటకు వచ్చి మనం బతికించేస్తుందిగా. అందుకని గాలి గురించి ఆలోచించట్లా, సూర్యుడి గురించి ఆలోచించట్లా, భూమి గురించి ఆలోచించట్లా, నీరు గురించి ఆలోచించట్లా, మనం తిరగటానికి ఖాళీ ఇచ్చి మనం తిరగమని చెప్పిన ఆకాశం గురించి ఆలోచించట్లా, పంచభూతాల గురించి ఆలోచించట్లా. ఎందుకంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇది ఎలా పంచభూతాల ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనకి ఎలా ఉందో, ఒక భిక్షగాడికి ఈ ప్రపంచంలో నాకు ఎప్పుడు ఏదో ఒకటి దొరుకుతూనే ఉంటది, ఏం బాధ లేదనేటువంటి ధైర్యం ఉంది. ఎందుకని ఆడికి దొరుకుతుంది, రోజు బతుకుతున్నాడు. మనం ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకొని డబ్బులని, పరిస్థితులని, కుటుంబం అని, అందరూ నాకు అనుకూలంగా ఉండాలి, నువ్వు నాకు అనుకూలంగా ఉండకపోతే నేను నీకు అనుకూలంగా ఉండనని గొడవలు, గోళ్ళు, ఘర్షణలు పెట్టుకున్నాం. భిక్షగాళ్ళు కూడా కొట్టుకుంటూ ఉంటారు, కానీ ఇలా అనుకూలతలు కోరుకుంటానికి అసలు వాళ్ళకి ఎవరు లేరుగా. ఆ నలుగురు స్నేహం చేసుకుంటారు, బీడీలు కాల్చుకునే వాళ్ళు బీడీలు, చుట్టలో మందోళ్ళు మందు బ్యాచి, అలా ఏదో గొడవలు గోళ్ళు, మళ్ళీ అక్కడే పడుకుంటారు, అక్కడే నిద్రపోతారు, అక్కడే లేస్తారు, అందరూ అక్కడే ఉంటారు. మనం అలా కాదు, నేను నాది నా వాళ్ళని బాగా బలంగా పెంచేసుకున్నాం, పెంచుకోవడానికి అవకాశాలు దొరికినాయి. అందుకని ఘర్షణ ఎక్కువైపోయింది. ప్రతిరోజు నాకు స్టేటస్, ఎంతకంటే తగ్గితే నేను బతకలేను, నేను అనుకున్న దానికి తక్కువలోకి వెళ్ళి నేను బతకలేను. అందుకని రోజువారీ ఎలా బతకాలని డౌట్ వస్తూ ఉంటుంది. పరిస్థితులు మనం బాధ పెట్టేస్తున్నట్టు, ఎదుర్కొంటున్నట్టు అనేది ఎదుర్కోవడానికి ఏం ఏడిసింది అసలు. అక్కడ భిక్షగాడికి అలా కూర్చుంటే డబ్బులు అడక్కపోయినా పంచుతున్న వాళ్ళు ఉన్నారు. అనేక సార్లు భిక్షగాళ్ళు నేను ఇస్తుంటే తీసుకోలే, బోల్డ్ సార్లు పొట్లాలు ఇస్తానికి వెళ్తే వద్దు బాబు, ఇంకో వేరే ఎవరు వచ్చి పొట్లం ఇచ్చారు, మాకు అక్కర్లేదు ఇప్పుడు అన్నారు. ఆశ్చర్యపోయాను నేను. ఎవరిని అసలు మామూలు మనిషికి ఎంత డబ్బు అయినా తపన తీరి సావటం లేదు, వీళ్ళు వద్దంటున్నారే అని. ఆ స్థితిలో కూర్చున్నవాడికి వాడి అనుభవాల్లోంచి వచ్చినటువంటి మాట అది. ఈ డబ్బు పిచ్చి, నేను నాది నా వాళ్ళు పిచ్చి ఎక్కించుకున్నవాడికి ఎప్పటికీ అది అంతు తీరని ఆశ. అసలు అది ఇంకా అవదో, ఎప్పటికీ ఆ కోరికలు పూడవో, నిండవో, పూర్ణం అవ్వవో, ఒకటి తర్వాత ఒకటి వస్తానే ఉంటాయి, తృప్తి ఉండదు. కాబట్టి అలా ఉండనప్పుడు ఏమైంది, ప్రతి పనిలో ప్రతి విషయంలో ఎదురయ్యే పరిస్థితులన్నీ నాకు ఎదుర్కోవాలి బాబోయ్ అన్నట్టు ఉంటాయి. అసలు ఎదుర్కోవటానికి ఏముంది, నా బంధం ఉంది. పొద్దున్నే లేచినాక ఏది ఉంటే అది, అలా ఉంటే అలా, వాళ్ళు ఎలా ఉంటే అలా, మనం ఆ ఎదుటోళ్ళని అంగీకరించుకుంటూ వెళ్ళిపో. అసలు గొడవే లేదు. నీ భార్య నీ మాట వినొచ్చు, అనకపోవచ్చు, నేనేం చంపేది కొట్టదు, కట్టేసి కొట్టరు కదా నీ భార్య పిల్లలు, నీ భర్త పిల్లలు. నీ అహంకారానికి వ్యతిరేకంగా చెబుతున్నప్పుడు నీకు బాధ వస్తుంది. నీ కొలతలతో అందరినీ తూకం వేయాలనుకున్నప్పుడు బాధ వస్తుంది. నీ అంటే నేనే, నాకు నేను చెప్పుకుంటుందే ఎవరికైనా. ఉన్న భాషాపరంగా పదాలు వాడుతున్నా, అడిగిన వాళ్ళ గురించి ఉద్దేశించి అసలు చెప్పట్లేదు. ఎవరు అడిగారో కూడా నాకు తెలియదు, వాడు మనుషులు నాకు తెలియదు, మాట వరుసకి చెబుతున్నా. మన అహంకారానికి బాధేస్తుంది. నా కొలతలకు తగ్గట్టు ఉండాలి, నేను ఊహించిన గౌరవాలకు తగ్గట్టు ఉండాలి, నేను ఊహించిన స్థితులకు తగ్గట్టు ఉండాలి, అంతకంటే తగ్గకూడదు. అందువల్ల తగ్గావనుకో అది ఎదుర్కోవాల్సింది. ఇప్పుడు బాబోయ్ నాకు తగ్గిపోయింది, ఇప్పుడు ఎదుర్కోవాలి, ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి నేను అంటే, నువ్వు ఊహించిన ఊహలకు ఎదుర్కోవాలనిపిస్తుంది. కానీ అసలు నువ్వు ఊహించడమే మానేస్తే, ఎలా ఉందాన్ని అలా అంగీకరిస్తే, ఎలా ఉందాన్ని అలా తీసుకుంటే అది ఎదుర్కోవాల్సిన అవసరమే లేదు జీవితంలో. ఎందుకు ఎదుర్కోవటం? గాలికి ఎదుర్కొంటున్నావా, సూర్యరశ్మికి ఎదుర్కొంటున్నావా, పంచభూతాలకు ఎదుర్కొంటున్నావా? అసలు దేనికి ఎదుర్కోవట్లేదుగా, ఎదుర్కోవాల్సిన అవసరం రావట్లేదుగా దేనికి, వేటిని ఎదుర్కోవట్లేదుగా మనం. అన్ని మామూలుగానే జరిగిపోతున్నాయి. ఒకసారి సూర్యుడు ఉండడు, వర్షం పడుద్ది, ఏమైంది అప్పుడు? వర్షాన్ని ఎదుర్కొంటావా? వర్షం ఉండదు, ఒకసారి సూర్యుడు మండించేస్తుంటాడు, ఏమైంది అప్పుడు? అంటే ఏ చెట్టు కిందకి వెళ్ళి కూర్చుంటున్నావు. ఎదుర్కోవటం అనే సమస్య లేదుగా అక్కడ. ఎదుర్కోవటం అనేది అంతా జీవితంలో మనుషులతో పెట్టుకున్నాం అంతే. బాబాయ్ ఇప్పుడు ఏ సమస్య వస్తుందో, మా అబ్బాయితో ఏంటో, మా ఆవిడతో ఏంటో, మా ఆయనతో ఏంటో, ఎదురింటోడితో ఏంటో, పక్కింటోడితో ఏంటో, డబ్బులు సరిపోతాయో సరిపోవాలి, నా కోరికలు తీరతాయో అన్నప్పుడు ఎదుర్కోవటం. నీ స్థితి గతి తగ్గకూడదని, నువ్వు అనుకున్నట్టే జరగాలన్నప్పుడు ఎదుర్కోవటం అనేది ఉంది తప్ప, రోజు ప్రతి మనిషితో ఎదుర్కోవటం, ప్రతి సందర్భంతో ఎదుర్కోవటం, అసలు అది ఎదుర్కోవటమే కాదు, జీవించటం. ఒక దీపం వెలిగించాం, వెలుగుతుందంటే అది ఇప్పుడు గాలి వస్తే నేను ఆరిపోతానేమో, నేను ఎలాగూ అని గాలి వచ్చింది, ఊగిసలాడుతుంది, అదేం ఎదుర్కోవట్లా. గాలి వస్తే ఊగటం సృష్టి ధర్మం. గాలికి ఊగింది దీపం, బాగా పెద్ద గాలి వచ్చింది, ఆరిపోయింది, అది కూడా సృష్టి ధర్మం. నేను ఆరిపోయాను, నేను వెలుగుతూనే ఉండాలి అని అదేం అనుకోవట్లేదు. అది వెలుగుతూనే ఉండాలంటే వాళ్ళు ప్రాసెస్ జరగాలి, మళ్ళీ నూనె పోస్తూనే ఉండాలి. దానంతట అది ఎలా వెలుగుద్ది?
అలాగే మనకైనా అంతే, అన్నీ ఎదుర్కోకుండా సాగాలి అంటే అన్నీ ఎవరో ఒకళ్ళు నూనె పోసినట్టు మనకు సమకూర్చాలి. ఎవడు సమకూరుస్తాడు? మనకు మనమే సమకూర్చుకోవాలి. అందుకని అధికమైనటువంటి అహంకారం, అధికమైనటువంటి కోరికలు, అధికమైనటువంటి ఊహలు, అధికమైనటువంటి ఆలోచనలు, లేదా ఇవన్నీ తీసి పక్కన పెట్టి అధికం కాదు. ఏ పరిస్థితి వస్తే ఆ పరిస్థితిని, ఏ స్థితి అయితే ఆ స్థితిని, మెలకు వచ్చిన కాడి నుంచి రాత్రి పడుకునే వరకు అంగీకరించడం అనే స్వభావం ఉంటే అసలు ఎదుర్కోవటమే ఉండదు. అంగీకరించాలని వాళ్ళు ఎలా ఎదుర్కోవాలని అడుగుతారు. అంగీకరించు. సుఖము జీవితంలో ఎలా భాగమో దుఃఖం కూడా జీవితంలో అలా భాగమే. కానీ సుఖ దుఃఖాలను నువ్వు విడదీసుకుంటున్నావు. దాన్ని సుఖ దుఃఖాలను నేను విడదీయబాక, సుఖం కోసమే ప్రయత్నించబాక. ఇక్కడ ఉన్నదంతా ఒకటే, అలా నడుస్తూ ఉంటుంది. దానికి బేస్లోనే చెప్పాను, భిక్షగాడి నుంచి బతకొచ్చు. ఇంకా భిక్షగాడి పైన వాళ్ళందరూ అన్ని సమకూరున్న వాళ్ళకి అంతకంటే లీస్ట్ ఎవరు ఉన్నారు ఇక్కడ? వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు రోడ్ల మీద పడుకొని. అందరూ స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. అసలు ఏ భయం లేదు, హాయిగా నిద్రపోతున్నారు నిర్భయంగా. ఒకసారి అసలు ఏ కప్పుకోవడానికి కూడా ఉండదు. మనకి ఇంట్లో దోమలు కొడుతుంటే ఫ్యాన్లు వేసుకుంటే నిద్ర రాదు, ఏసీలు వేసుకుంటే నిద్ర రాదు. అలా హాయిగా ఉన్నారు అక్కడ. అంటే ఇది అలవాటు. నేను ఏసీలు పారేయమని ఇప్పుడు రోడ్ల మీదకి వెళ్ళి పడుకోమని చెప్పట్లే. నేనేం పడుకోను, నేను నాకున్న అన్ని వనరులు వాడుకుంటా. కానీ మెలకువ వచ్చిన దగ్గర నుంచి రాత్రి నిద్రలోకి వెళ్ళే వరకు ఎదుర్కొంటున్నాను అని ఎందుకు అనుకుంటున్నావు? అసలు ప్రతి పనిలో, ప్రతి ఒక్కరితో ఎదురయ్యే రకరకాల పరిస్థితులతో ఎదుర్కొంటూ ఎలా మంచిగా జీవించాలి అనేది ఏంటి? అసలు ఎదుర్కోవటం అనే పదమే తప్పు. అంగీకరించు. ఈరోజు ఇది ఇవ్వబడింది సృష్టి ద్వారా, అంతే. ఈరోజు వర్షం కురుస్తుందో ఎండ వస్తుందో మనకేం తెలుసు? వర్షం కురవచ్చు, ఎండ రావచ్చు, లేదా వర్షము ఎండ రెండూ లేకుండా మధ్యస్థంగా మేఘాలు ఉండొచ్చు, ఎండ తగ్గి ఉండొచ్చు. ఏది జరిగితే జరుగుద్ది. లేదా భూకంపం రావచ్చు, సునామీ రావచ్చు, ప్రళయం రావచ్చు. ఏం చేయగలవు? చూస్తావు, ఏదైనా దాన్ని అనుభవిస్తావు, అంతే. ప్రకృతి వైపరీత్యాలను ఏమీ చేయలేని మనం మనుషులకు సంబంధించిన విషయాలలో అన్నింటినీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, నాకు ఇలాగే జరగాలని. ప్రకృతిని ఎలా స్వీకరించుకుంటున్నావు, దీన్ని అలాగే అంగీకరించు. ఇప్పుడు ఉదయం లేచావు, రోజు పొద్దున్నే 7కో 8కో 7 అనుకో కొన్ని ఊరుకుని 7ంటికి రోజు భార్య కాఫీ ఇస్తుంది. ఈరోజు 7ంటికి ఇవ్వలేదు. నీ వైపు నుంచి ఇవ్వలేదు అనే ఒక్కదే నిన్ను ఇబ్బంది పెట్టేటువంటి ఆలోచన. కానీ ఆవిడ వైపు నుంచి ఇవ్వలేకపోవడానికి ఎన్ని కారణాలు ఉన్నాయో. పాలు లేవేమో, కాఫీ పొడి లేదేమో, పంచదార లేదేమో, లేదా రాత్రి నిద్ర పట్టక ఇబ్బంది పడి అనారోగ్యంతో ఏదో బాధపడి తెల్లవారుజామున నిద్రపెట్టి ఇంకా లేవలేదేమో, అలసటగా ఉందేమో, బాధగా ఉందేమో, ఏమో ఎన్ని ఉన్నాయో వాళ్ళ వైపు నుంచి ఆలోచించి తెలుసుకుంటే తెలిసిపోద్ది. అంగీకరించు. ఇప్పుడు కాఫీ తాగకపోతే ఏమవుద్ది? కాస్త లేటుగా తాగితే ఏమవుద్ది? దాన్ని కూడా దుఃఖంగా ఎందుకు తీసుకుంటున్నావు? అలా జీవితంలో ఏదైనా, అది డబ్బు కావచ్చు, ఎంత గొప్పదైనా కావచ్చు. మా అబ్బాయికి మార్కులు తక్కువ వచ్చినాయండి, తప్పాడండి, దాన్ని అలా తీసుకోగలనండి. తప్పటం అనేది ఎప్పుడూ ఉంటుంది. పాస్ అవటం ఉన్న చోట తప్పటం ఉంటుంది, సక్సెస్ ఉన్న చోట ఫెయిల్యూర్ ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే ఒకదాన్ని అంటే సక్సెస్ అనే పదం తయారు చేసావో ఆటోమేటిక్గా ఫెయిల్యూర్ అనే పదం ఉంటుంది. ఈ రెండిట్లో కూడా జరుగుద్ది. నువ్వు అనుకుందే జరగాలంటే ఎదుర్కోవటం అయిపోద్ది జీవితం. ఎదుర్కోవటం ఎప్పుడవుద్ది జీవితం అంటే నేను అనుకున్నట్టు జరగాలి అని. అంగీకరించే స్వభావం ఉందనుకో, అసలు జీవితం నీకు బాధే లేదు. అంగీకరించుకుంటూ వెళ్ళిపోతావు. మరణాన్ని కూడా అంగీకరించాడు రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస. ఒకసారి వాళ్ళ చరిత్రలు చదువుకోండి. ఇద్దరికి క్యాన్సర్లు వచ్చినాయి. వాళ్ళు ఏమాటిని తప్పించుకోవాలని విశ్వప్రయత్నం చేయలేదు, బోర్ని ఏడవలేదు. అప్పుడు కూడా అలా శరీరానికి మామూలని అంగీకరించారు. గౌతమ బుద్ధుడిని చంపబోయారు, మొహం మీద ఉమ్మూశారు, విషాన్నాలు పెట్టారు, ఆయన మీద రూమర్స్ సృష్టించారు. ఏ స్త్రీయో ఒక స్త్రీ గర్భం పెట్టుకొని వచ్చేసింది. పెట్టుడు గర్భం పెట్టుకొని బుద్ధుడే నాకు కడుపు చేశాడు అంది. అంతమంది ముందు బహిరంగంగా 1000 మంది ముందు మౌనంగా ఉన్నాడు ఆయన. అంతే. కాలంలో సత్యం అదే బయటపడుతుంది. బయట పడినా పడకపోయినా అంగీకరించడానికి ఇప్పుడు చేసేది ఏంటి? ఒకళ్ళు మోసం చేయడానికి వచ్చారు, ఏం చేస్తాం? ఇప్పుడు దొంగలు వచ్చేసారు, మన ఇంటిని చుట్టుముట్టేశారు. కత్తులు కటార్లు పట్టుకొని 10 మంది 20 మంది వచ్చారు. ఏం చేస్తావు? ఇంట్లో కూర్చొని నువ్వు వాళ్ళని ఏమైనా చేయగలవు? నువ్వు సినిమా హీరోవా? అంగీకరించి మేలకుండా కూర్చుంటే కనీసం వాళ్ళు ఏమీ చేయకుండా పట్టుకుపోతారు. కాదని అది ఇది అన్నామంటే నరికేసిపోవచ్చు, కాలో చేయో తీసేసిపోవచ్చు. అలా బోళ్ళు జరిగినాయి.
ఇవన్నీ జరుగుతాయని కాదు నేను చెప్పేది, జరుగుతున్న దాన్ని అంగీకరించడం అనే స్వభావాన్ని నేర్చుకోవడమే ఆధ్యాత్మికత. అంగీకరించుట ఆధ్యాత్మికత. అంగీకరించలేకపోతున్నానని ప్రతి వాళ్ళు ఎదుర్కోవాలి. ప్రాబ్లం నీలో ఉంది, అది నీ అహంకారం అంగీకరించలేకపోతుంది, అందుకని ఎదుర్కో. ఇప్పుడు శరీరంలో అనారోగ్యం వస్తే ఏం చేస్తున్నారు చెప్పండి? ఇప్పుడు తలనొప్పి వచ్చింది, ఏం చేస్తారు? అంగీకరించక పొడిసేదేంటి? కుదిరితే ఓ బిళ్ళ తెచ్చుకేసుకుంటాం, అంతకంటే ఏం చేస్తావు? లేదు శరీరంలో క్యాన్సర్ వచ్చింది, ఏం చేస్తాడు? అంగీకరించక. ఎలా అయినా నేను అంగీకరించను తల గోడకేసి కొట్టుకుంటూ క్యాన్సర్ ఎగిరిపోద్దా? డాక్టర్ దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకుంటాడు డబ్బులు ఉంటే, లేకపోతే మూసుకు పడుకొని దానికి చచ్చిపోతాడు. మన శరీరమే మన చేతిలో లేదు, అంగీకరించే వెళ్ళిపోతున్నాం. నేను ఇలా ఉండటం నాకు ఇష్టం లేదు, నా ముక్కు, నా కాళ్ళు, నా చేతులు, నా చెవులు, అబ్బా నేను ఎంతో అందగాడిగా అందగత్తిగా పుట్టుంటే ఎంత బాగుండేదో, నా శరీరాన్ని నేను అంగీకరించలేనంటే ఇప్పుడు రోజు దుఃఖం. అందుకే వాళ్ళు మేకప్లు వేసి తిరుగుతూ ఉంటారు, సర్జరీలు చేయించుకుంటూ ఉంటారు, వాటి కోసం డబ్బులు సంపాదించుకోవడానికి అడ్డదిడ్డమైన పనులు చేస్తుంటారు, అందచందాలను ఆరబోసి రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. ఏమన్నా ఉందో అందులో అర్థం పర్థం ఏమన్నా నేర్చిందే? అంగీకరించక ఏం చేస్తాం? అదే ఇలాంటి శరీరం ఇవ్వబడింది, ఎలాంటి మనసు ఇవ్వబడింది, ఎలాంటి బుద్ధి ఇవ్వబడింది, ఎలాంటి ఆలోచన ఇవ్వబడింది, ఎలాంటి జ్ఞానం ఇవ్వబడింది. దాన్ని ఎలా ఉపయోగించుకో, అంగీకరించుకొని ఉపయోగించుకో అంతే. ఆధ్యాత్మికత కూడా ఆత్మజ్ఞానం కూడా అంతే, ఇవ్వబడింది. నీకు కావాలంటే నచ్చితే తెలుసుకో, అంగీకరించుకో, ఆలోచించుకో, దాన్ని పట్టుకొని ముందుకు సాగు. వద్దంటావు నీకు ఇష్టం వచ్చినట్టు బతుకు. ఎదుర్కోవాలి అనేది ఎప్పుడు వస్తుంది అంటే అంగీకరించే స్వభావం లేనప్పుడు వస్తుంది. ఎదుర్కోవాలి అనేదే చాలా తప్పు. అంగీకరించడం ఆధ్యాత్మికత, అంగీకరించడం సత్యం. అసలు ఆధ్యాత్మికం కూడా కదా, ఆధ్యాత్మికం సత్యం ఒకటే, దానికేం సాధన ఏం లేదు. అంగీకరిస్తే వెళ్తే గొడవ ఏంటి? ఇప్పుడు కుటుంబ సభ్యులు ఉన్నారు, చెప్పేది నా భర్తగా, అంగీకరిస్తే పోయే. చెప్పేది నా భార్యగా, అంగీకరిస్తే పోయే. నా కొడుకులు, నా కూతుళ్ళు, నా కుటుంబ సభ్యులేగా, కొంచెం నష్టమో కొంచెం లాభం, అంగీకరిస్తే పోయే. చుట్టూ ఉన్న వాళ్ళందరూ మనుషులేగా, లాభం కొంచెం నష్టం, పనులన్నీ ఇచ్చిపుచ్చుకోవటమేగా, అంగీకరిస్తే పోయే. అంగీకరించను అన్నావు, ఏం చేస్తావు? ఘర్షణ పడతావు, గొడవ పడతావు, ఏం చేయగలవు? అంగీకరించటం మినహా నువ్వు చేయగలిగింది ఏం చెప్పు ఇక్కడ? అంగీకరించినప్పుడు దుఃఖపడతావు, బాధపడతావు, అలా బాధ పెడతావు, నువ్వు బాధపడతావు, అన్ని ఎదుర్కొంటున్నానంటావు, జీవితం ఎదుర్కోవడం చాలా కష్టమైపోయిందంటావు, బతకడమే కష్టమైపోయిందంటావు. కానీ అంగీకరిస్తే ఎలా ఉంటుందో తెలుసా? జీవితం నదీ ప్రవాహంలా ఉంటుంది. నదీ ప్రవాహం వెళ్ళిపోతూ ఉంటుంది. ఏంటి ఎటువైపు వెళ్తుంది? ఎత్తు నుంచి పల్లానికి వెళ్ళిపోద్ది. నువ్వు అంగీకరించకపోయినా, నేను అంగీకరించకపోయినా, మనం అంగీకరించకపోయినా జీవితం సాగిపోతానే ఉంది. ఆయువు ఆగదు, శరీర ఎదుగుదల ఆగదు, తరుగుదల ఆగదు, ఏది ఆగదు, అది సాగుతూనే ఉంది. మన అంగీకారంతో దానికి పని లేదు. లైఫ్ ఒక నదీ ప్రవాహం లాంటిది, సాగిపోతానే ఉంది. ఆ నదీ ప్రవాహం వెళుతున్నప్పుడు ఎత్తు నుంచి పల్లం వైపుకి వెళ్ళిపోద్ది దాని రూట్ అంతే. ఇంకా ఆ రూట్లో దానికి ఎన్నో అడ్డం వస్తాయి, కొండలు, గుట్టలు, రాళ్ళు, చెట్లు, పుట్టలు, అన్నింటినీ గుద్దుకుంటూ ఎటు దాడి దొరికితే అటు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు పెద్ద రాయి అనుకో, దాన్ని కదల్చగలిగితే దాన్ని డొల్లించుకొని వెళ్ళిపోద్ది, దాన్ని కదల్చలేకపోతే దాన్ని గుద్దుకొని పక్క నుంచి వెళ్ళిపోద్ది, పక్క నుంచి దారి చేసుకుంటుంది అంతే. అన్నింటినీ అంగీకరిస్తుంది నదీ ప్రవాహం. చూడండి, ఎందుకని? ఎత్తు నుంచి పల్లానికి ప్రవహించడం నీటి ధర్మము. అలాగే సృష్టిలో బతకాలనుకున్నప్పుడు అంగీకరిస్తూ సాగిపోవటము జీవి ధర్మంగా పెట్టుకోవాలి. శరీరపరంగా జీవన ధర్మం ఇంతే, అంగీకరించుట. ఎందుకని? ఇక్కడ 3 రకాల బాధలు మనుషులు పడతారు అని ఇంతకుముందు మనం శీర్షికల్లో చెప్పుకున్నాం, మహాత్ములు చెప్పిన విషయాలు. తాపత్రయములు అంటారు. ఆధ్యాత్మిక తాపము అంటే నా వలన నాకు కలిగే ఇబ్బందులు, నా కోరికల వలన, నా ఇష్టాల వలన, నా అహంకారం వలన ఇదే ఎదుర్కొంటున్నాను అని బాధలు కలుగుతూ నా జీవితమే బాధామయమైపోయిందని నేను నా భావాలతో కల్పించుకున్న బాధలు, స్వీయ బాధలు నాకు నేనే కల్పించుకున్నా, అవి ఆధ్యాత్మిక తాపము. అధిభౌతిక తాపము అంటే తాపం అంటే బాధ, తపన, బాధ. అధిభౌతిక తాపం అంటే నా చుట్టూ ఉన్న మనుషుల వలన నాకు కలుగుతున్న బాధలు. అది దైవిక తాపము, నా చుట్టూ ఉన్న ప్రకృతి వలన నాకు కలుగుతున్న తాపం, బాధ. అంటే సునామీలు, భూకంపాలు ప్రకృతి వలన, ఎండలు కావచ్చు, వర్షాలు కావచ్చు, ఇలా 3 రకాల తాపములు మనిషికి ఉంటాయి. కానీ అంగీకరిస్తూ వెళ్ళిపోతే ఏముండదు అందులో. అసలు చాలా తేలికైన విషయం అంగీకరించుట. అంగీకరించుకుంటూ వెళ్ళిపో, అసలు ఎక్కడ అహంకారం పైకి తీయబాక.
ఏమైపోద్దాం అనుకోబాక, రేపు ఏమవుద్ది అనబా. రేపు ఉంటే కదా మనం, రేపు ఉన్నాక వచ్చినాక ఆలోచిద్దాం. మనం ఏం తెలివి తక్కువ వాళ్ళం కాదుగా. కాళ్ళు అలాగే ఉన్నాయి, చేతులు అలాగే ఉన్నాయి, శరీర అవయవాలు అలాగే ఉన్నాయి, జ్ఞానం అలాగే ఉంది, బుద్ధి అలాగే ఉంది, మనసు అలాగే ఉంది. రేపు మేలుకున్నాక అప్పుడు ఆలోచిద్దాం ఏం చేయాలో. వచ్చే పరిస్థితిని పెట్టి కదా. మనం ముందే రేపు ఇలా జరిగిపోవాలని నిర్ణయించుకొని అలా జరగలేదు కాబట్టి నేను ఎదుర్కోలేకపోతున్నాను అంటే కరెక్ట్ కాదు కదా. ఒక వాహనాన్ని రోడ్డు మీద నడుపుకుంటూ వెళ్ళే వ్యక్తి ఎదురొచ్చే వాహనాలను బట్టి, పక్క నుంచి వెళ్ళే వాహనాలను బట్టి, రోడ్డు మీద ఉండేటువంటి ట్రాఫిక్ను బట్టి ఆలోచించి అప్పుడు నడుపుకుంటాడు తప్ప ముందే మొత్తం ప్లాన్ చేసుకొని వాహనాన్ని ఎలా నడిపేయాలనుకుని వెళ్ళటం కుదరదు. లైఫ్ డ్రైవింగ్ కూడా అంతే. యాక్సెప్టెన్స్, ఆ పరిస్థితికి తగ్గట్టుగా నడుపుకుంటూ వెళ్తాం. మహాత్ములందరూ అలాగే జీవించి మేము ఇలా జీవించామని మనకి ఉదాహరణలు చూపించారు. అందులో మనం అవి వదిలేసి, వాళ్ళు జీవించిన జీవన విధానం వదిలేసి, వాళ్ళని గొప్పవాళ్ళని చేసేసి, వాళ్ళ ఫోటోలు పెట్టేసి, వాళ్ళ మూర్తులు పెట్టేసి, వాళ్ళ గుళ్ళు కట్టేసి, వాళ్ళ గోపురాలు కట్టేసి, వాళ్ళకి ఆరాధనలు అర్చనలు మొదలు పెట్టేసి, వాళ్ళ పేరు మీద మతాలు స్థాపించేసి, వాళ్ళ పేరు మీద మార్గాలు స్థాపించేసి, వాళ్ళ పేరు మీద మహిమలు మాయలు అద్భుతాలని, మీరు బాబోయ్ దేవుళ్ళు మనుషులు కాదని ఆచరించాల్సింది వదిలేసాం. వాళ్ళు ఆచరించి చూపించడానికి వచ్చారు. వాళ్ళు ఆచరించి చూపించారు. ఇదిగో మేము అన్ని అంగీకరించుకుంటూ వెళ్ళాం, ధర్మంగా జీవించాం, మంచిగా జీవించాం, అసలు చెడు ఎక్కడ చేయలేదు. అంగీకరించే వాళ్ళకి చెడు చేయాల్సిన అవసరమే లేదు. అంగీకరించే వాళ్ళకి అసలు దుఃఖమే ఉండదు. ఎందుకని దుఃఖాన్ని కూడా అంగీకరిస్తాడు. జీవితంలో ఒక భాగం ఇది. పగలు రాత్రిలాగా జీవితంలో ఒక భాగం. ఇప్పుడు ఆకలేసింది, బాగా తిన్నావు, ఓకే. అయితే ఆకలేసింది, విపరీతమైన ఆకలిగా ఉంది, ఇప్పుడు నీ దగ్గర తినడానికి లేదు, ఎవరినో అడిగావు, వాళ్ళు ఒక షరతు పెట్టారు. ఏంటంటే పెడతాం కానీ మేము పెట్టినంత నువ్వు తినాలి అని. ఉదాహరణకు అర్థం అవడానికి చెబుతున్నా. మేము పెట్టినంత నువ్వు తినాలి అంటే, అయ్యో బాబు మహాభాగ్యం, ఎక్కువ పెడితే ఇంకా ఎక్కువ మంచిది కదా, బాబాయ్ ముందు ఆకలేస్తుంది పెట్టేయండి మీ షరతు, నేను ఓకే అన్నాను. పెట్టారు రకరకాల స్వీట్లు, రకరకాల హాట్లు, ఫ్రూట్స్, గీట్స్ అన్ని పెడుతున్నారు, తినమంటున్నారు. తినేసాను, కడుపు నిండిపోయింది, చాలండి అన్నాను. లేదు లేదు మనకు షరతు ఉంది, మేము పెట్టినంత నువ్వు తినాలి. ఇప్పుడు కడుపు నిండిపోయింది, ఇంకా పెడుతున్నారు. ఎట్టగొట్ట కుక్కాను, ఇంకా పెడుతున్నారు. ఇప్పుడు తినగలవా? తింటే పోతావు. అంటే నువ్వు ఆశించింది, నువ్వు ఎంత ఆశతో, అత్యాశతో, దురాశతో ఇంకా 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 అన్నావు అనుకో, పోతావు నువ్వు. అందుకని సృష్టికి అన్నీ తెలుసు. నువ్వు ఉండటానికి అవసరంగా ఎలా ఉండాలో అలా అన్నీ వస్తాయి. వాటిని నువ్వు ఎదుర్కోవటము, నాకు దొరకపోవటము, నేను పొందలేకపోతున్నాను అనుకోవటం, ఆలదాలతో పోల్చుకోవటం, ఇలాంటివి చేయబాక. నీది నువ్వు బతుకు, అంగీకరించుకుంటూ వెళ్ళిపో. నీకు ఇప్పుడు తినటానికి దొరకాలి, మళ్ళీ ఆకలేసినప్పుడు తినటానికి దొరకాలి, అంతే తప్ప ఇప్పుడు షరతు ప్రకారం మేము పెట్టినంత తినాలి అనే నియమంలోకి సృష్టి వచ్చేసింది అనుకో, చచ్చి ఊరుకుంటాం అందరం. ఇప్పుడు అన్ని విషయాల్లో ఇంకా మీరు దీన్ని అన్ని విషయాల్లో కలుపుకొని ఊహించుకోండి. అందుకని ఎప్పుడు అంగీకరించటం అనేది నేర్చుకుంటే ఎదిరించటం అంటే ఎలా ఎదుర్కోవాలి అనే బాధ అసలు ఉండదు. అంగీకరించటం అనే దాంట్లో జీవితం హాయిగా నదీ ప్రవాహంలో వెళ్ళిపోతా ఉంటుంది. ఫస్ట్ ఇంకా నిత్య జీవితంలో ధనం అవసరం కదా, మీరు ధన సంపదలు వదిలేశారు, మీ బంధువులకు వదిలేసి జీవితకాలం మౌనం పెట్టుకొని ఉంటున్నానన్నారు కదా. అంటే నా గురించి నేను చాలాసార్లు చెప్పాను, నేను బ్రతుకుతున్నప్పుడు, వ్యాపారాలు చేస్తున్నప్పుడు అది మా కుటుంబానికి అందరికీ సంబంధించిన వ్యాపారం. అది మొత్తం నిర్వహణ నా చేతిలోనే ఉండేది. అయితే డబ్బులు అందరూ తీసుకునేవాళ్ళు, అందరికీ సంబంధించింది అది, అందులో తప్పేం లేదు. కానీ మొత్తంగా దాని నిర్వహణ నేను చేసేవాడిని. నిర్వహణ అంటే మేనేజర్ లాగా అనుకోండి. నాకేం హక్కు లేదు దాని మీద, నేను ఓనర్ కాదు. అది వ్యాపారం స్థాపించింది నేను కాదు, నడిపింది నేను కాదు, చేసింది నేను కాదు, కాదే దాన్ని మేనేజ్ చేసింది నేను. మా సొంత కుటుంబ సభ్యుడే, నాకు హక్కు కూడా ఉంది దాని మీద. హక్కు అంటే నేనే వారసుడిని అవుతాను అసలు దానికి, నిజం చెబితే. అయితే అవన్నీ మనకెందుకు గొడవలతో అసలు పనే ఉంది ఇక్కడ. కానీ విషయానికి చెబుతున్నా, అలా చాలా సంవత్సరాలు సాగింది. అయితే నేను మళ్ళీ చెబుతున్నా, మనుషుల మనస్తత్వాలు తెలుస్తూ ఉంటాయి. మన పక్కనే ఉంటారు, మనతోనే ఉంటారు, మన సొంత వాళ్ళు. వాళ్ళ మనసులు తెలుస్తాయి, వాళ్ళ బుద్ధులు తెలుస్తాయి, వాళ్ళ ఆలోచనలు తెలుస్తాయి, వాళ్ళ గుణాలు తెలుస్తాయి, వాళ్ళ స్వభావాలు తెలుస్తాయి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారో తెలుస్తుంది. ఇవన్నీ తెలిసినాకేముంది, వాళ్ళు అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు. అవసరానికి అవసరార్థం మంచిగా ఉన్నట్టున్నా వాళ్ళ లోపల అంతరంగం, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ మాటలు, వాళ్ళ విధానాలు ఇవి తెలుస్తూ ఉంటాయి. అలా చాలా సంవత్సరాలు తెలిసి నీ సొంతోళ్లే కదా అని భరిస్తూ వచ్చాను.
ఆ తర్వాత ఇంకా ప్రవర్తన మారింది, ఇంకా భరించవలసిన అవసరం వచ్చింది. మళ్ళీ నా కుటుంబం నా పిల్లలు ఉన్నారు, ఇక అక్కర్లేదులే అని అక్కడికి ఆపేశాను. కానీ నేను ఆపేసేటప్పటికి నేను చేస్తున్నటువంటి వ్యాపారం కోట్లతో ఉన్నది. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఒక రాజు టైపులో బతికేటువంటి జీవితం. ఆ విధానం అది. అంతమంది పనిచేసేవాళ్ళు ఉండేవాళ్ళు, అంత ధన సంపదలు ఉండేవి, అంత కీర్తి ప్రతిష్టలు ఉండేవి, అన్నీ ఉన్నాయి, అక్కడ లేనిదే లేదు. అందుకే ఒక చిన్న రాజు టైప్ అన్నాను. ఆ కాలంలోనే నేను నాకు సొంత ఇల్లు కట్టేసుకున్నాను. ఆ కాలంలోనే కొంత డబ్బులు ఈ ఇన్కమ్ ట్యాక్స్లు వీటికి చూపిస్తున్నప్పుడు పీపీఎఫ్లని ఇవన్నీ గవర్నమెంట్ యాక్ట్స్ ప్రకారం కొంత డబ్బులు దాచుకున్నాను. ఆల్రెడీ నేను దాచుకున్న డబ్బు కొంత ఉంది, ఆల్రెడీ నాకు సొంత ఇల్లు ఉంది. నేను చిన్న రాజులాగా బతికినోడికి ఇప్పుడు ఒక్కసారి వదిలేసిన అవన్నీ ఉంటాయి అక్కడ. ఇప్పుడు ఆ వ్యాపారం లేదు, అంతెత్తులో డబ్బు లేదు. ఇప్పుడు రాజులాగా బతికినోడిని బంటులాగా బతుకుతున్నాను, అంతే, తేడా ఏం లేదు. ఇప్పుడు ఒక రాజులాగా బతికాను, ఒక చక్రవర్తిలాగా బతికాను, సకల సౌకర్యాలతో, సకల ఫెసిలిటీస్తో, చుట్టూ ఎటు పెడితే అటు మనుషులు. అంటే ఒక మంచినీళ్ల గ్లాసు నేను అందుకోవలసిన అవసరం లేదు, మంచినీళ్ల గ్లాసు నా చేయి దగ్గరికి వస్తుంది. అలాంటి జీవితం. అందుకని రాజులా అని చెప్పాక ఇప్పుడు బంటులా బతుకుతున్నాను. నేనే అందరికీ మంచినీళ్ళు అందించేటువంటి స్థితి, లేదా నేనే మంచినీళ్ళు తెచ్చుకునే స్థితి. ఆ స్థితి మారింది, కానీ ఉండటానికి ఇల్లు ఉంది. అప్పుడు నేను దాచుకున్న డబ్బులు ఉన్నాయి, అమ్ముకోని బతకడానికి కొద్దో గొప్ప ఏదో ఇంట్లో ఆడవాళ్ళు ఎవరో మా బంగారం ఏదో కొంచెం చేయించుకుంటారు, కొనుక్కుంటారు, అన్నీ సాగినప్పుడు అలా అమ్ముకు తినడానికి కొంచెం బంగారం ఉంది. ఇవన్నీ నా పిల్లలు సెటిల్ అవ్వాలి ఆ జీవితంలో. ఇంకా నా పిల్లలు చదువుల్లో ఉన్నారు. మా అమ్మాయి చదువు అయిపోయింది, ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంది, ఏదో చిన్న ఉద్యోగం వచ్చింది, అది కొత్తగా రీసెంట్గా వచ్చింది. అది మరి ఎంతవరకు వెళ్ళి సెటిల్ అవుద్దో నాకు తెలియదు. మా అమ్మాయికి వివాహం చేయాలి. మా అబ్బాయి ఇంకా చదువుకుంటున్నాడు. మా అబ్బాయి సెటిల్ అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు, మరి తర్వాత చదువుతాడో. ఇప్పుడు బీటెక్ చదువుతున్నాడు, ఉద్యోగానికి వెళ్తాడో లేదా ఇంకా బాగా పై చదువులు చదవాలని ఆలోచన ఉంది అతనికి. కానీ నాకు ఆ పరిస్థితులకి సహకరించే అంత ధనం లేదు. అమ్మి ఇప్పుడు ఉన్నాయి, అమ్ముకొని బతుకుతున్నాం, తింటూ బతుకుతున్నాం. అయితే ఇప్పుడు నేనేం చేయకూడదండి, బోల్డ్ చేశాను గతంలో, ఇప్పుడు అవన్నీ చేయగలను. మళ్ళీ నేను కొత్తగా సృష్టించి వ్యాపారాలు పెట్టుకొని డబ్బు సంపాదించుకోగలను. నాకు అసలు ప్రాబ్లమే లేదు, ప్రాబ్లమే లేదు నాకు. లేదు, ఇప్పుడు మీతో మాట్లాడుతున్న విధానాల్లో, ఈ ఉపన్యాసాల్లోనే, ఆధ్యాత్మికతలోనే మళ్ళీ నేను గురువు అయిపోయి ఒక విధానం పెట్టి మళ్ళీ ఒక పద్ధతులు పెట్టి ఇవన్నీ నేర్పగలను, చేయగలను. నాకు బోర్డు తెలుసు, ఎందుకని నేను వెనక నడిచొచ్చిన జీవితం కూడా అలాంటిదే. నేను ఇంకొక గురువునో ఇంకొక మహాత్మునో కేటగిరీలోకి వెళ్ళిపోగలను. అది ఆటోమేటిక్గా డబ్బు అప్పుడు వస్తుంది. నా ఉపన్యాసాలు నేను చెప్పే పుస్తకాలు చేసుకొని, పబ్లికేషన్ పెట్టుకొని, బుక్స్ రాసుకొని నేను చేసుకున్నా, నా డబ్బు నాకు వస్తుంది, నేను గురువుని అయిపోతాను, మళ్ళీ కీర్తి వస్తుంది, కీర్తి ప్రతిష్టలు వస్తాయి, అన్నీ వస్తాయి. అసలు అదేం వద్దు అనుకున్నాను. అసలు నేనెవరో చెప్పదలుచుకోవాలా, మీరెవరో వినదలుచుకోవాలా. ఇక్కడ మనిషికి జ్ఞానం తెలియాలి. ఇందాక అన్నదే గురుతత్వము అన్నప్పుడు గురు బ్రహ్మ గురు విష్ణు శ్లోకంలో మీకు చెప్పాను. నీకు అర్థమైతే అది గురుత్వం, నీకు అర్థం కాని గురుత్వం ఎందుకని? గురువులు కోట్ల మంది ఉండొచ్చు, బయట ఆకారాలతో తిరుగుతూ ఉండొచ్చు, కానీ అసలు నీకు అర్థమయ్యే భాషలోనే చెప్పలేను, నీ గురువు ఎట్టవుతాడు? లేదు, నీకు అర్థమయ్యే భాషలో చెప్పినా అది నీకు అర్థం అవటం లేదు, నువ్వు ఆచరించలేకపోతున్నప్పుడు వాళ్ళు నీకు గురువులు ఎట్టవుతారు? నీకు అతను డాక్టర్ అవ్వాలి అంటే అతని వైద్యం నీ రోగాన్ని నయం చేయాలి. అలా అతను నీకు గురువు అవ్వాలి, ఆమె నీకు గురువు అవ్వాలి అంటే నీలో మోక్ష మార్గం వైపు ఆసక్తి కలిగి నిన్ను నీకు చూపించాలి, నీ సంపూర్ణతను నీకు చూపించాలి. వాళ్ళు గురువులు అవుతారు నీకు. ఇది విధానం. ఇప్పుడు నేను అలా, నాకు ఇల్లు ఉంది కాబట్టి, సొంత ఇల్లు ఉంది కాబట్టి ఉండడానికి బాధ లేదు. ప్రస్తుతానికి 5 ఏళ్ళు అయ్యింది, ఉన్నాయి అమ్ముకు తింటున్నాను. దాచుకున్న డబ్బు కొంత ఉంది, అయిపోయింది. ఇప్పుడు అమ్మటం మొదలు పెట్టాను, ఉన్నాయి అమ్ముకుంటున్నాను. ఈ లోపల నా పిల్లలు సెటిల్ అయిపోయారు అనుకోండి. ఈ విషయాలు కూడా నేను చాలాసార్లు చెప్పాను. నేను మళ్ళీ చెబుతున్నా, రాజుగా బతికాను, ఇప్పుడు బంటుగా బతుకుతున్నాను. కానీ నాకు బాధ లేదు, ఎందుకంటే అంగీకరించటం నాకు వచ్చు. నేను ఘర్షణలు పడను. ఎందుకు పడినంటే ఘర్షణ పడటం కాదు, అంగీకరించడం అనేది సత్యం. ఇక్కడ ఘర్షణ ఎందుకు, కాసేపు పడచ్చు. వాళ్ళు ఒకటి తిడితే మనం తిట్టచ్చు, పెద్ద విషయం ఘర్షణలుగా. ఇప్పుడు మనం ఒకటి కొడితే వాళ్ళు 10 కొడతారు, కానీ ఒకటన్నా కొట్టొచ్చుగా. 10 తన్నులు తిన్నాక ఇంకోటి కొట్టొచ్చుగా.
అలా గొడవలు చేయాలంటే పెద్ద విషయం ఏముంది, ఎవరి మీదకైనా వెళ్ళొచ్చు. అది కాదు ఇక్కడ. అంగీకరించుట అనేది సృష్టి సత్యం. నువ్వు అంగీకరించబోతే ఇక్కడ అసలు హ్యాపీగా బతకలేవు. ఆనాడు రాజుగా బతకడానికి సహకరించింది ఏ ప్రకృతో, ఏ మనుషులో, ఏ సృష్టో, ఏ దేవుడో, ఏ గురువో, ఏ చుట్టూ ఉన్న మనుషులో. అప్పుడు అది అంగీకరించాను. అప్పుడు ఏ వ్యతిరేకత ఉన్న మనుషులు ఉన్నారో వాళ్ళు వ్యతిరేకతను చూపిస్తానే ఉన్నారు. కానీ వాళ్ళందరూ అప్పుడు ఉండబట్టే రాజుగా బతకడం కుదిరింది. అవి వాళ్ళ వ్యాపారాలు. సరే, ఇప్పుడు పరిస్థితులు మనకెందుకు, నేనే వాళ్ళకి ఇచ్చాను, పక్క వచ్చాను, ఇప్పుడు బంటుగా బతుకుతున్నాను. అంటే మీకు అర్థం అవడానికి రాజు బంటు అని చెప్పాను. కానీ అంగీకరించినప్పుడు బంటుగా బతికినా రాజుగా బతికినా అది పెద్ద విశేషం కాదు. నేను రాజుగానే బతకాలన్నప్పుడు మీ జీవితం దుర్భరం అయిపోద్ది, నేను అన్ని ఎదుర్కొంటున్నాను అనిపిస్తుంది. ధనం లేకుండా ఎలా బతుకుతున్నారు, నేను ధనం లేకుండా బతుకుతున్నానని చెప్పలేదు. ధనం వదిలేశాను, 51వ ఏడని చెప్పాను. ఉండటానికి ఇల్లు ఉందని బోల్సార్లు చెప్పాను. నా పిల్లలు సెటిల్ అయిపోతే నాకు ఇబ్బంది ఉండదు అని చెప్పాను. నా పిల్లలకి ఏదైనా చిన్న ఉద్యోగం వచ్చి, ఇప్పుడు కూడా నేను ఏదో ఒకటి వృత్తో, వ్యాపారం, ఉద్యోగమో చేయొచ్చు. లేదా నేనే ఇంకో గురువుని, మహాత్ముని అయిపోతే ఇలా ఉపన్యాసాలు చెబుతూ నేను బోల్డ్ చేయగలను, బోల్డ్ పెట్టగలను, బోల్డ్ సాధనలు నేర్పగలను. ఆ విధానాలన్నీ నాకు తెలుసు, అందులోంచి వచ్చాను. నా జీవితం అంతా అందులోనే గడిచింది, అలాంటి మార్గాల్లోనే గడిచింది. వద్దని ఇలాగే ఎందుకు చెబుతున్నానంటే, నేను ఎన్నుకున్న గురుత్వాన్ని ఒక వ్యక్తికి ఆపాదించి ఆ వ్యక్తి గురువు కాకూడదు, ఆ వ్యక్తి దైవం కాకూడదు. అది జ్ఞానము, అది అనంతము, అది ఎవరి కాళ్ళు పొందవలసిన అనుభవము. దాన్ని అలాగే అందిద్దాం, దాన్ని పాడు చేయొద్దు, దాన్ని కలుషితం చేయొద్దు అని ఈ మార్గం ఎంచుకున్నాను. నాకే గొప్పతనం ఉండదు, ఎందుకంటే నా శరీరం నశించిపోద్ది. అలాగే మళ్ళీ నిజంగా చెబుతున్నా, నాకే గొప్పతనం లేదు. ఎందుకని, నేను చెబుతున్న, నేను గ్రహించి మీతో మాట్లాడుతున్న ఈ విషయాలైనా, ఈ శీర్షికలైనా నాకు ముందు తరాలలో వేల లక్షల సంవత్సరాల నుంచి వస్తుంది. తరతరాలుగా మానవులకు అందించబడుతూ వస్తున్న జ్ఞానాన్నే నేను కొంత చదువుకొని, దాన్ని నేను కొంత నేర్చుకొని, నేను తెలుసుకొని, నేను అభ్యసించుకొని దాన్నే మీతో పంచుకుంటున్నా. ఇది నా సొంతం కూడా కాదు. ఇలా ఆలోచించాలని ఎంతోమంది అంతకుముందు ఆలోచించి చెప్పారు. ఈ టైపులో ఆలోచించండి, ఈ టైపులో సాధన చేయండి, ఈ టైపులో బుద్ధి పెట్టుకోండి, ఈ టైపులో మీరు ఆలోచించి చేస్తే మీకు అర్థమవుతుంది అని ఒక ఆలోచన విధానాన్ని అందించారు. ఆత్మజ్ఞాన విధానంగా, ఆధ్యాత్మిక చదువుగా అన్ని మార్గాలు చూసుకుంటూ వచ్చాను. కాబట్టి ఒక సంతృప్తి వచ్చింది. ఇప్పుడు బంటుగా బతుకుతున్నానా, రాజుగా బతుకుతున్నానా అనేది అసలు నాకు లేదు, అంగీకరించడం వచ్చింది, సంతృప్తి ఉంది. ఇప్పుడైనా నేను వ్యాపారాలు చేసుకోగలను, అందులో ప్రాబ్లం ఏం లేదు, డబ్బు సంపాదించుకోగలను, అసలు అది పెద్ద విషయమే కాదు. కానీ ఎందుకు చేయట్లేదంటే, ఇక్కడ పెద్ద విషయం నన్ను నేను తెలుసుకోవడం. నాకు కొంచెం ఛాన్స్ వచ్చింది, జీవితకాలం మౌనం పెట్టుకొని ఇప్పుడు ఆ వ్యాపారాలన్నీ వదిలేసి వాళ్ళకి ఇచ్చేసి ఏకాంతంగా గడపడానికి ప్రకృతి నాకు సమయాన్ని ఇచ్చింది. ఇప్పుడు 6వ సంవత్సరం, 5 ఏళ్ళు సంపూర్ణ ఏకాంతంగా ఉన్నాను. నేను, నా భార్య, నా పిల్లలు తప్ప ఇంకో ఆలోచన తల్లో లేదు అసలు. ఇప్పుడు నా పిల్లలు సెటిల్ అయిపోయి నాకింత అన్నం పెడితే అది భిక్షాన్నం అన్న భావన అయినా నాకు బాధ లేదు, ఎందుకంటే అంగీకరించే స్వభావం వచ్చింది. నేను ఇప్పుడు రాజుని కాదు, బంటుకుని కాదు, రాజుని బంటుని అయ్యాను, బంటుని భిక్షకుడిని అవుతాను, నా పిల్లల దగ్గరే అవుతాను. అలానే నేను బయటకు వెళ్ళి ఏం భిక్షాటం చేయను, నా రేంజ్ని తగ్గించుకొని చెబుతుంటే మీరేం ఊహించుకోబాకండి. నేను ఉంటున్న ఇల్లే 3 అంతస్తులు ఇల్లు, అది 3 అంతస్తులు. ఎందుకంటే ఒక ఫ్లోర్ మొత్తం, నేను ఆఫీసు నడిపే రోజుల్లో మాకు ఆఫీసు నడపడానికి ఒక ఫ్లోర్ మొత్తం ఉండేది. ఆఫీసు పైన మేము ఉండటానికి, నివాసానికి ఇల్లు వేసుకున్నాం. మా ఆఫీసులోనే సుమారు 50-60 మంది పనిచేసేవాళ్ళు. ఎప్పుడు పక్కన క్యాంటీన్ వంటలు వండుతూ ఉండేవాళ్ళు. రోజు 100 మంది తినేళ్ళేవాళ్ళు. అలా ఒక క్యాంటీన్ పెట్టాం. ఆఫీసు వాళ్ళు ఇక్కడే తినేవాళ్ళు, బయట మాకు తెలిసిన వాళ్ళు వచ్చేవాళ్ళు, పనులకు వచ్చేవాళ్ళు, తినేవాళ్ళు, 2 మంది పనిచేసేవాళ్ళు. అంత పెద్ద ఇదిలో మా ఇల్లు ఎప్పుడు మనుషులతో కిటకిటలాడిపోతూ ఉండేది. ఆఫీసు వర్క్ జరుగుతుంది, మేము ఉండటానికి నివాసంగా వేసుకున్న ఇల్లు కూడా ఎప్పుడు కిటకిటలాడుతూ మనుషులతోనే ఉండేది. అందుకని మా పిల్లల చదువులకి భంగం కలుగుతుందని మా పిల్లలు 10th క్లాస్ దాటి ఇంటర్మీడియట్లోకి వచ్చినాక పైన ఇంకో ఫ్లోర్ వేసాను. పిల్లలు పైనుండి చదువుకుంటారు, మన కార్యక్రమాలు, మన పనులు, మన ఆఫీసు, మన ఇది, ఇంట్లో కూడా జనం జరుగుతున్నారు, పిల్లలు చదువులకు ఇబ్బందిగా ఉంది కదా, పైన వేస్తే వాళ్ళు చదువుకుంటారని పైన వాళ్ళకి వేసాను. 3 అంతస్తులు బిల్డింగ్లో ఉన్నాను, ఏసీల్లో ఉన్నాను. ఆల్రెడీ అవన్నీ అప్పుడే బిగించేసినాయి, అన్ని ఫెసిలిటీస్తో కట్టాను ఇల్లు. ఎందుకని కోట్లతో వ్యాపారాలు చేశాను.
ఇప్పుడు అక్కడి నుంచి బంటుగా వచ్చాను. ఇప్పుడు ఇన్ని మెయింటైన్ చేయడానికి సరిపోయినంత డబ్బు కూడా లేదు నా దగ్గర. ఎందుకని ఉన్న డబ్బు అయిపోయింది, దాచుకున్న డబ్బు అయిపోయింది. ఇప్పుడు అమ్ముకుంటున్నాను, వస్తువులు అమ్ముకుంటున్నాను. అయితే ఇది నాకు బాధ లేదు. ఈ బంటు నుంచి భిక్షకుండా అవుతాను. ఇప్పుడు మా పిల్లల దగ్గర ఎంత ఇల్లు పెట్టుకొని ఎంత చేసుకొని నేను ఎందుకు రోడ్డు మీద అడుక్కోవడం? రోడ్డు మీద అడుక్కోవాల్సి వచ్చినా నాకేం ఇబ్బంది లేదు. ఎందుకని నేను చెప్పే రమణ మహర్షి భిక్షకుడు, నేను చెప్పే బుద్ధుడు భిక్షకుడు, నేను చెప్పే సాయిబాబా భిక్షకుడు, ఎంతో మంది మహాత్ములు భిక్షక వృత్తిలోనే గడిపారు. ఒకవేళ కాలం దాన్నే నిర్ణయిస్తే దాన్ని అంగీకరిద్దాం. ఇక్కడ భిక్షకుడికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అంగీకరించడం అనే పాయింట్లో మాట్లాడుతున్నాను. నేను ఎందుకు వెయిట్ చేస్తున్నానంటే ఇంకా అమ్ముకోవటానికి నా దగ్గర ఉన్నాయి. బంటులా బతుకుతూ అమ్ముకోవటానికి నా దగ్గర ఉన్నాయి. అవి కూడా అయిపోవచ్చున్నాయి. ఈ లోపల మా పిల్లలు సెటిల్ అయ్యేదని ఉద్యోగం వచ్చింది అనుకోండి. ఇప్పుడు మా అమ్మాయికి ఉద్యోగం వచ్చింది. ఇంకా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుందా లేదా తెలియదు. ఇప్పుడే ఉద్యోగం కొత్తగా వచ్చింది. అది కంటిన్యూ అయిపోతే ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. ఆవిడే సంపాదించుకొని ఆవిడ బతికేస్తుంది. ఆమెకు వివాహం చేయాలి. ఇప్పుడు మా అబ్బాయికి ఇంకా ఖర్చు పెట్టాలి. ప్రస్తుతానికి ఇంకా అమ్ముతున్నా. మా అబ్బాయి కూడా ఏదైనా ఉద్యోగం తెచ్చేసుకొని సెటిల్ అయిపోయి వాళ్ళు ఒకవేళ నాకు ఇంత భిక్షాన్నం పెడితే నేను మళ్ళీ ఇదే మార్గంలో ఈ శీర్షికలు మీతో పంచుకుంటూ సాగుతా. నేనున్నంతకాలం ఇలాగే సాగుతా. ఎందుకంటే నన్ను నేను తెలుసుకునే ప్రయత్నం చేసుకుంటా. ఏముంది, ఆయన డబ్బు సంపాదించి ఇక్కడ పెట్టి చచ్చిపోతాం. కోటాను కోట్లు సంపాదించిన వాళ్ళు ఎంతోమంది. అసలు నా సొంత వాళ్ళనే నేను వదులుకోవాల్సి వచ్చింది ఎందుకు? డబ్బు కోసం, కీర్తి కోసమే. పెద్ద పెద్ద వ్యాపారాలు, బోళ్ళు మనుషులు, కీర్తి ప్రతిష్టలు, ఈ ఎవరికాళ్ళకి ఆశలు పుడతాయి, కోరికలు పుడతాయి. ఈ గొడవ మనకెందుకని నేను వదిలేశాను. వదిలేసి పక్క వచ్చాను. యుద్ధాలు చేయకూడదు అనుకున్నాను. యుద్ధం ఏముంది, డబ్బు కోసం యుద్ధం ఎందుకు, కీర్తి ప్రతిష్టలకు యుద్ధం ఎందుకు? అవి ఉండేవి సచ్చేయాలి. శరీరపరంగా నేనే పోతాను. ఈ జ్ఞానం అర్థమైంది, అంగీకరించే స్వభావం వచ్చింది. కాబట్టి ప్రస్తుతానికి నేను తింటానని చక్కకున్నాను. నేను దాన్ని ఎలా అధిగమించారని ఆయన అడుగుతున్నాడు. నేను చాలా శీర్షికల్లో చెప్పాను అందరికి. మరి మీకు ఎలా అర్థమైందో తెలియదు. రాజుని బంటులా బతుకుతున్నాను. ఈ బంటుని రేపొద్దున మా పిల్లలు సెటిల్ అవుతారా, సెటిల్ అయ్యి ఇంత భిక్షాన్నం పెడతారా నాకు అంటే, నా పిల్లలే పెట్టేది కాబట్టి భిక్షాన్నం అనాల్సిన పని కూడా లేదు. మీకు అర్థం అవడానికి చెప్పాను. పెడితే చివరి దశ నాది 57 ఏళ్ళు ఆల్రెడీ. నాకు చివరి దశ ఏముంది, నేనేం పెద్ద విశేషం ఏముంది, నాకు అవసరాలు ఏముంటాయి, ఇంత అన్నం, అనారోగ్యానికి ఏదో మందు చాలు. తీవ్రంగా పీడించే బాధలు ఏమి లేవు, మామూలు బాధలు అన్నీ ఉన్నాయి. ఆ ఉద్దేశంతో వెయిట్ చేస్తున్నాను. మళ్ళీ డబ్బు సంపాదనకి వెళ్ళి ప్రపంచంలో చిక్కుకుపోవటం ఎందుకు, ఒక ఖాళీ దొరికింది కదా నాకు అని. ఖాళీ ఎప్పుడు దొరికింది? 51 ఏళ్ల తర్వాత దొరికింది. అది కూడా పరిస్థితులు రీత్యా వచ్చిన దాన్ని ఇక్కడ నేను అంగీకరించాను. పోగొట్టుకున్నాను అనుకోలా, ఎదుర్కొంటున్నాను అనుకోలా, అంగీకరించి ఈ ఖాళీనంటే అన్ని కోట్ల రూపాయల వ్యాపారాలను వదిలేసి డబ్బు పోగొట్టుకొని, మనుషులను పోగొట్టుకొని, రాజరికాన్ని అంటే రాజులు కాదనుకోండి, రాజులా బతికే స్థితిని పోగొట్టుకొని, నా కుటుంబ సభ్యులందరికీ పోగొట్టి అందరం బంటుల్లా బతికే స్థితిలో నేను దాన్ని ఎదుర్కొన్నాను, పోగొట్టుకున్నాను అనుకోవట్లా. ఖాళీ దొరికింది, అద్భుతంగా నాకు ఖాళీ ఇవ్వబడింది అని అక్కడ నేను అందులో మంచిని ఎత్తుక్కున్నాను. ఆ ఖాళీ దొరకబోతే మీతో పంచుకుంటానికి నాకు కుదిరేది కాదు. ఎందుకని అవన్నీ చేస్తున్నప్పుడు నేను ఏం చేయలేకపోయాను. ఏం చేయలేదు అసలు. ఇవన్నీ నాకు నా 18 ఏళ్ళ నుంచి తెలుసు. ఇదే మార్గంలో వెళ్తున్నా, నా చుట్టూ ఉన్న వాళ్ళకి చెబుతానే ఉండేవాడిని. కానీ ఇప్పుడే చెప్పడానికి కుదిరింది, ఇప్పుడే దీన్ని చేయటానికి కుదిరింది. అప్పుడు కుదరలా, అప్పుడు పరిస్థితులు చేయడం వల్ల. అందుకని నాకు ఖాళీ దొరికింది, అద్భుతమైన ఖాళీ దొరికింది. నన్ను నేను చూసుకోవటానికి, నన్ను నేను గమనించుకోవటానికి, నాతో నేను ఉండటానికి, నాలో నేను ఉండటానికి, నేను తపస్సు చేసుకోవటానికి, నేను ధ్యానం చేసుకోవటానికి, మీతో ఇలా శీర్షికలు పంచుకోవటానికి, అన్నిటికీ టైం దొరికింది. అయితే నేను సంపూర్ణంగా మళ్ళీ చెబుతున్నా, నాలో నేను సంపూర్ణంగా ఉండి తపస్సు చేసుకోగలిగితే మీకు ఈ శీర్షికలు చెప్పేవాడిని కాదు. అంత మనోనిశ్చలత నాకు రాలా, అంత సాధన నాకు రాలా. అందుకని అది వచ్చే వరకు మీతో ఈ శీర్షికలు పంచుకుంటా ఉంటా. ఎందుకంటే ఈ భావాలలోనే బతకాలి, ఈ భావాలతోనే బతకాలి. ఈ ఆధ్యాత్మికతని మరిచిపోకుండా మననం చేసుకుంటూ, నిత్య శ్రవణం చేసుకుంటూ, కాసేపు ధ్యానం, కాసేపు తపస్సు, అలా నాలో నేను, నాతో నేను ఉండగలిగేలా దీన్ని పెంచుకుంటూ ఉండాలని ఈ విధానాన్ని అనుకున్నాను. కాబట్టి ఆర్థిక పరంగా నేను అన్నం లేకుండా, తిండి లేకుండా బతుకుతున్నానని అనుకోబాకండి. కాదు, నేను రాజులా బతికిన వాడిని ఇప్పుడు బంటులా బతుకుతున్నా. ఇప్పుడు బంటులా బతికిన వాడిని రేపొద్దున ఒకవేళ నా పిల్లలు ఏమన్నా ఇంత అన్నం పెడితే భిక్షకుడిగా బతకడానికి నాకేం బాధ లేదు.
కాదు కుదరకపోతే అప్పుడే నేను ఏదైనా చేయగలను. చాలా సింపుల్. అసలు నేనే ఎన్నో పుస్తకాలు రాయగలను. మీతో ఈ శీర్షికలు పంచుకుని నేను ఎన్నో పుస్తకాలు రాయగలను. గతంలో రాశాను కూడా నేను. కాదు అవన్నీ వదిలేశాను. వద్దని వదిలేశాను. నేను మళ్ళీ ఒక వ్యవస్థనే ఆధ్యాత్మికతలో తయారు చేసుకోగలను. అనేక పుస్తకాలు రాయగలను. అనేక సాధనా విధానాలు తెలుసు. మనుషుల్ని పెట్టి కూర్చోబెట్టి నేర్పగలను. అయితే అవన్నీ వద్దనుకున్నాను జ్ఞానపరంగా తప్ప. ఎవరితోనూ ఎటువంటి వ్యక్తిగత సంబంధం పెట్టుకోకూడదు అనుకున్నాను. ఎందుకంటే వ్యక్తిగత సంబంధాలు వ్యక్తి గుర్తింపులు అయిపోతున్నాయి. వాళ్ళు గురువులు అయిపోతున్నారు, వాళ్ళు మహాత్ములు అయిపోతున్నారు, వాళ్ళు దేవుళ్ళు అయిపోతున్నారు, వాళ్ళు సమూహాలు తయారు చేస్తున్నారు, వాళ్ళు మళ్ళీ కొత్త కొత్త సమూహాలు, కొత్త రూల్స్, కొత్త రెగ్యులేషన్స్, కొత్త మతాలు, కొత్త విధానాలు, కొత్త పద్ధతులు పెట్టేస్తున్నారు. వీళ్ళే దేవుళ్ళు అయిపోతున్నారు ఒక మాటలో. అది ఎందుకు వద్దు, అలా నాకు వద్దు అనిపించింది. నేను అలా చేయను. చేసిన వాళ్ళు తప్పు రైట్ అనేది నాకు అసలు అనవసర విషయం. అందుకని ఇలా ప్రశాంతంగా హాయిగా మీతో ఈ శీర్షికలు పంచుకుంటూ ఏదన్నా వినేవాళ్ళు వింటారు, ఎవరైనా ప్రశ్నలు అడిగేవాళ్ళు చెప్పమనేవాళ్ళు ఉన్నంతకాలం చెప్పే ప్రయత్నం తప్పకుండా చేస్తాను. విని నిజంగా తెలుసుకుంటూ కొంచెం చెడులోంచి మంచికి ప్రయాణిస్తూ మంచిని పెంచుకుంటూ చెడును వదులుకుంటూ ముందుకు సాగుతున్నాము అనుకునేవాళ్ళు తప్పకుండా మీ సందేహాలను, మీకు వచ్చేటువంటి ప్రశ్నలను అడగచ్చు. అడిగితే ఇలాగే విశ్లేషించుకునే ప్రయత్నం చేసుకుందాం. ఇందులో మంచిని మాత్రమే తీసుకోండి. చక్కగా అర్థమైన దాన్ని కొద్ది కొద్దిగా ఆచరించే ప్రయత్నం చేయండి. ఒకవేళ ఎక్కడైనా మీకు అర్థం కాకపోయినా చెడు అనిపించిన విషయాలను వదిలివేయండి, తీసుకోబాకండి. ఇది నచ్చని వాళ్ళు, అసలు ఇది మెచ్చని వాళ్ళు, ఇది అర్థం కాలేదు అనుకున్న వాళ్ళు, ఇది మీకు సంబంధించింది కాదు. ప్లస్ ఇది చెబుతున్న నేను ఒక సామాన్యుణ్ణి. నేను ఏమి గొప్పగా ఆత్మానుభూతులు పొందేసిన వాడిని కాదు. నా దగ్గర ఎటువంటి గొప్పతనం లేదు. మాయలు, మహిమలు, అద్భుతాలు అసలు నేను నమ్మను. ప్లస్ అటువంటి వాటిని ఎంకరేజ్ చేయను. అటువంటివి ఇక్కడ ఉండవు. మనం మనంతట ప్రయత్నించుకొని మనలోని చెడును పోగొట్టుకొని మంచిలోకి రావటమే ఈ మార్గం. అంటే ఈ శీర్షికల ఉద్దేశం. నన్ను నేను అలా ఉంచుకునే ప్రయత్నంలో ఈ శీర్షికలు చెబుతున్నాను. కాబట్టి నచ్చని వాళ్ళు నన్ను సామాన్యుడన్న భావనతో వదిలేసి మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.